Hello, aspirants, YouTube watchers, friends, and well wishers. Welcome back to another vibrant and comprehensive session of learning. This is your mentor and coach, Suparas Jain. Today, we will contemplate upon mock test number 9, All India mock test 9, English part. So let's begin the activity without much ado. The first question of this wonderful mock test. Select the most appropriate synonym of the given word. Synonym కనుక్కోవాలండి. వర్డ్ ఏమో అద్భుతమైన వర్డ్, గుడ్ కేటగిరీ వర్డ్. దాన్ని రేట్ చేయమంటే డెఫినెట్లీ యావరేజ్ నుంచి కాంప్లెక్స్ కేటగిరీలో వేస్తానమాట. కొనండ్రమ్ 4 ఆప్షన్స్ మనకిచ్చాడు. సొల్యూషన్, కెలామిటీ, హాస్టిలిటీ అండ్ పజల్. కొనండ్రమ్ అంటే ఒక ప్రాబ్లం, డిఫికల్టీ, ఒక డెలమా, ఒక క్వాండ్రీ, ప్రిడికమెంట్. బ్యూటిఫుల్ వర్డ్. Well, there are many conundrums and you have to face those conundrums. Then only you become a wise person. Means ఏం చెప్తున్నాడు, చాలా కొనండ్రమ్స్ ఉన్నాయి అంటే ఒక ట్రిక్కీ సిచ్యువేషన్, ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, ఒక డిలమా. చక్కటి వర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే డిలమా, ప్రిడికమెంట్, క్వాండ్రీ, పజిల్. సో క్వాండ్రీ, డిలమా, పారాడాక్స్ కూడా అనొచ్చు, ఎనిగ్మా, పజిల్. బ్యూటిఫుల్ వర్డ్. క్వశ్చన్ పేపరే చాలా అద్భుతంగా స్టార్ట్ అయిందనమాట. దానికి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సొల్యూషన్, కెలామిటీ, హాస్టిలిటీ అండ్ పజిల్. వెల్, వీ హావ్ గాట్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ ఓవర్ హియర్. సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్. సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ అ రెజల్యూషన్. ఇంకో సొల్యూషన్ కెమిస్ట్రీలో మీరు చూస్తున్నారు అంటే దాన్ని మిక్స్చర్ అనొచ్చు, అలాయ్ అనొచ్చు, అమాల్గమేషన్ అనొచ్చు. రైట్? When you mix 2 or 2 things are nothing but it's an alloy, it's an amalgamation. So solution is nothing but it's an answer, resolution, explanation. ఒక మిక్స్చర్, ఒక బ్లెండ్ని కూడా సొల్యూషన్ అంటారు అనమాట. You can see there are a lot of calamities, especially in India. Natural calamities are something which you cannot avoid. So calamity is nothing but a situation, a dangerous situation. That is nothing but catastrophe. The best word which you are going to learn is cataclysmic. Catastrophe, cataclysmic, disaster. The best word is tragedy, adversity. And natural calamities, thousands of people died all across the globe. All across the globe. In that natural calamity, it can be anything. ఆ కెలామిటీ అనేది ఏదైనా అవ్వచ్చు. అది వాల్కనో అవ్వచ్చు, ఎర్త్క్వేక్ అవ్వచ్చు, సునామీ అవ్వచ్చు. దాన్నే ఇంగ్లీష్లో కెలామిటీ అంటారు, కెటాస్ట్రఫీ అంటారు, క్యాటాక్లిస్మిక్ అంటారు, డిజాస్టర్ అంటారు, మిస్ఫార్చ్యూన్ అంటారు, అడ్వర్సిటీ అంటారు. చక్కటి వర్డ్స్ మనం నేర్చుకుంటున్నాం సార్. ఈ వర్డ్స్ని కనుక మనం చక్కగా నేర్చుకుంటే 100% సక్సెస్ అనేది మనదే సార్. సో కెలామిటీ ఈజ్ నథింగ్ బట్ catastrophe, tragedy, cataclysm, adversity. Hostility, బాగా బేరూకంగా what you call నటించడం అన్నమాట. రైట్? లైక్ there is hostility between the 2 close friends. Means there is unfriendliness, bitterness, malice, అంటగానిజం. బ్యూటిఫుల్ వర్డ్ అండి. హాస్టిలిటీ అంటే మామూలుగా మాట్లాడట్లేదు, బేరుఖంగా ప్రవర్తించడము. ఇంతకుముందు చాలా మంచిగా మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు మాత్రం చాలా అదోలా ఉంటాడు, అస్సలు మాట్లాడడు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో ఒకలాంటి వాట్ యు కాల్ డిసప్పాయింట్మెంట్ ఉందన్నమాట. అన్ఫ్రెండ్లీనెస్ ఉంది, మెలాయిస్ ఉంది, అంటగానిస్టిక్ ఒక టైప్ ఆఫ్ ట్రైట్ ఉందన్నమాట. హాస్టిలిటీ ఈజ్ నథింగ్ బట్ హాస్టైల్ నేచర్ అంటారు కదా, ఎవరితో మాట్లాడడు, ఒంటరిగా ఉంటాడు. అన్ఫ్రెండ్లీనెస్, బిటర్నెస్, మలైస్, antagonism.
అండ్ ద బెస్ట్ థింగ్ అంటగానిజం వచ్చింది అంటే బెలిజరెన్స్ వచ్చిందంటే ట్రూకులెన్స్ వచ్చిందంటే సంథింగ్ విచ్ ఇస్ పీవిష్, కంటాంగరస్, ఎక్సెట్రా. పజిల్, వాట్ డూ యూ మీన్ బై పజిల్? వెల్ పజిల్ ఈజ్ ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట. ఐ వాజ్ క్వైట్ పజిల్డ్ when I saw a huge figure in front of me at 12 o'clock in the midnight. Means I was totally baffled, perplexed, bewildered, dumbfounded, flummoxed. So ilanti manchi words kuda right now it's a puzzle. I am not able to solve it. Life is a puzzle. Adi enigma, quandary, predicament, కొనాండ్రమ్. చక్కటి ఇంగ్లీష్ అండి. ఈ ఇంగ్లీష్ని మీరు చక్కగా ఫాలో అయిపోతే మీకు వొకాబులరీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. నేను ఇచ్చే లైవ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఇస్తున్నానో అవి కూడా మీకు పనికొస్తాయి అనమాట. లైఫ్ ఈజ్ జస్ట్ అ పజల్ అండ్ వీ నీడ్ టు సాల్వ్ ఇట్. అంటే దాంట్లో ఉన్న కష్టాలు, దాంట్లో ఉన్న సుఖాల్ని మనము గట్టిగా ఎదుర్కొని విన్నర్ అవ్వాలి. సో పజల్ ఈజ్ నథింగ్ బట్ పర్ప్లెక్స్ అవ్వడం, bewilder, baffle, bemuse, confound, nonplus. All are star words, sir. Enigma, paradox, conundrum. So మామూలుగా కొనండ్రమ్ అనే వర్డ్ వచ్చింది కదా. కొనడ్రమ్ అంటే ఏంటి? ఏదైనా డిఫికల్టీ కావచ్చు, డిలమా కావచ్చు, కాంట్రీ కావచ్చు, ఎనిగ్మా కావచ్చు, ప్రజల్ కావచ్చు, ప్రిడికమెంట్ కావచ్చు. సో దానికి సొల్యూషన్ అయితే కాదు, కెలామిటీ కాదు, హాస్టిలిటీ కాదు. ఒక్కొక్కసారి ఆ పజిల్ అనే వర్డ్ కూడా ఎలిమినేషన్ మెథడ్లో సరిగ్గా ఉండదు. అందుకనే రెండు మీనింగ్స్ ఇచ్చా. ఒక పజిల్ ఏమో పర్ప్లెక్స్ అవ్వడం, ఐ వాజ్ క్వైట్ పజిల్డ్ అంటాం, బెవిల్డర్ అవ్వడం. ఒక పజిల్ ఏమో ఎనిగ్మా అనే వర్డ్ వచ్చింది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ కొనండ్రమ్స్. ద నెక్స్ట్ వర్డ్ ఈస్ బెలాయ్. బెలాయ్ ఈజ్ ఏదైనా థియరీని, well he said that all people are good and especially those who are working as scientists, all scientists are good, but he has belied that statement. His calm face belies the terror he is suffering. అంటే కామ్గా ఉన్నాడు కానీ లోపల మాత్రం చాలా భయపడుతున్నాడు అంటే ఒక ఫాల్స్ అపియరెన్స్ ఇస్తుందన్నమాట. ఆ ఫాల్స్ అపియరెన్స్నే ఇంగ్లీష్లో బెలై అంటారు, కాంట్రడిక్ట్ అంటారు, డిస్ప్రూవ్ అంటారు, కాంట్రడిక్ట్, డిబంక్ అంటారు. బ్యూటిఫుల్ వర్డ్, కేటగిరీ హార్డ్ సార్. బెలై ఈజ్ నథింగ్ బట్ టు కాంట్రడిక్ట్ సంథింగ్, టు డిస్ప్రూవ్ సంథింగ్. దేన్నైనా నెగేట్ చేయడం. కాంట్రడిక్ట్, disprove, negate, debunk. The best word is falsify. 4 options ఇచ్చాడు: contradict, bolster, vindicate, validate. సో కాంట్రడిక్ట్ అంటే మామూలుగా ఆపోజిట్ ఉంటుందన్నమాట. ఆపోజిట్ వ్యూస్ కానీ దాన్ని కాంట్రడిక్టరీ వ్యూస్ అంటారనమాట. దేన్నైనా రెఫ్యూట్ చేస్తాం కదా, దేన్నైనా రెఫ్యూట్ చేయడం, రిబట్ చేయడం, రెప్యూడియేట్ చేయడం, షన్ చేయడం. ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ they are similar to contradiction, means they are opposite in nature. Refute, rebut, repudiate, deny, counter. చక్కటి వొకాబులరీ క్లాస్ నడుస్తుందండి. ఎక్స్ప్లెయిన్ చేసేది మాకు, కానీ క్లాస్ అనేది ఒక వొకాబులరీ క్లాస్ నడుస్తుంది అనమాట. కొన్ని ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అని వొకాబులరీ బేస్డ్ అనమాట, వొకాబులరీతో సంబంధించిన క్వశ్చన్. చక్కగా మీ పుస్తకాల్లో ఈ వర్డ్స్ని రాసుకోండి సార్. 100% మీకు ఇవి ఎగ్జామ్లో గెలిపిస్తాయి సార్. బౌల్స్టర్, యా, ఐ పర్సనలీ ఫీల్ దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో దే ఆర్ వెరీ గుడ్ ఇన్ వొకాబులరీ బట్ దే హ్యావ్ టు బౌల్స్టర్ దెమ్. బౌల్స్టర్ ఈజ్ టు యాంప్లిఫై, టు ఇంక్రీజ్, టు స్ట్రెంగ్థెన్, టు ఆగ్మెంట్, టు ఫోర్టిఫై. లవ్లీ వర్డ్ అండి. బౌల్స్టర్ ఈజ్ మీ యొక్క వొకాబులరీ ఇంకా స్ట్రెంగ్థెన్ చేసుకోవాలా. వచ్చు, మీకు వచ్చు, కానీ అది పనికి రాదనమాట. ఇంకా నేర్చుకోవాలా, ఎందుకంటే పేపర్ ఏ మోడల్ అయినా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు అనమాట. దాన్ని మీరు బట్రస్ చేసుకొని ఫోర్టిఫై చేసుకోవాలా. యా, విండికేట్, లవ్లీ వర్డ్. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ దిస్ వర్డ్. దిస్ వర్డ్ ఈజ్ అ లిటిల్ బిట్ హార్డ్ బట్ వీ నో దాట్. ఎవరినైనా ఒక చార్జ్ నుంచి, ఒక బ్లేమ్ నుంచి ముక్తినివ్వడం.
give freedom, liberate, extricate, acquit, absolve, exculpate, exonerate. All these words are absolutely star words. Vindicate is nothing but absolve, clear, acquit, exonerate, exculpate, freedom, extricate. Yeah. Well, you need to validate your documents, then only you can get a job. You need to validate the statement in the police station. I validate that. Right now, the Indian government is doing good. Validate ante endorse cheyadam anamata. Verify cheyadam. Confirm, endorse, verify, confirm, and the best word from examination point of view is corroborate, substantiate. Star word: corroborate, confirm, endorse, substantiate, corroborate. Now, belie synonym. What is the synonym of this word belie? So, synonym is very simple, sir. Contradict ikkadundi, contradict ikkadundi. So, definitely we are right. Answer is contradict. Now, the next word is we need to find out the antonym for tepid. Tepid ane word ki antonym kanukkovali, sir. Okay na? So, what actually is the antonym, right? So, what actually is the meaning of tepid? Well, he is very much tepid towards poor people. He is very much tepid towards stray animals. So, what does it mean? Means he is unemotional, he is uninterested, he is impassive, he is aloof, he is apathetic, he is desultory. చూసారా ఎంత మంచి వర్డ్స్ వచ్చాయో. టెపిడ్ అంటే ఏదైనా మనకి దాంట్లో ఇష్టం లేకపోవడము, హార్ట్లెస్గా ఉండడము, క్యాలెస్గా ఉండడము, అన్ఇంట్రెస్టెడ్, అలూఫ్, ఇంపాసివ్, అపెథటిక్, డిజల్టరీ, ల్యూక్వామ్, unemotional. All these words are very much similar to the word called tepid. Apathetic, indifferent, half-hearted, cool, lukewarm. And now that indifferent ikkada vachindi kabatte చాలా ఇండిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అంటే చాలా హాస్టైల్గా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. ఇండిఫరెంట్ అన్న సేమ్ సార్, అలూఫే. మంచి వర్డ్ ఇస్ క్యాలస్, అన్సింపథెటిక్. స్టార్ వర్డ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ మాక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఇన్సుసియంట్. స్టార్ వర్డ్ అలూఫ్, హాస్టైల్, ఇన్సుసియంట్, కూల్, క్యాలస్ అండ్ అన్సింపథెటిక్. చక్కగా రాసుకోండి సార్. ఒక మినీ వొకాబులరీ క్లాస్ మీకు జరుగుతుందన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ రివిజన్ క్లాస్. అందరికంటే ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫర్ టియర్ 2 రివిజన్ అండ్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఆల్రెడీ మీరు చాలా చక్కగా నేర్చుకున్నారు, మీరు అందులో పర్ఫెక్ట్ ఉన్నారనమాట. డోంట్ బిహేవ్ సో రెక్లెస్లీ. రెక్లెస్ ఈజ్ నథింగ్ బట్ ర్యాష్, థాట్లెస్, mindless. Star word is impetuous, slipshod, slapdash. Reckless is rash, careless, thoughtless, mindless, hasty and impetuous. It is quite apparent that you people are eager to qualify tier 1 exam, and once you qualify, definitely the game is yours. It is quite apparent that you are interested in learning vocabulary. It is quite apparent that he is not watching the video. Apparent is which is observable, which is seeable, which is visible. ఏదైతే మనకి స్పష్టంగా కనిపిస్తుందో దాన్ని అపరెంట్ అంటారన్నమాట. అపరెంట్ ఈజ్ ఎవిడెంట్. ఏదైతే ఎవిడెంట్, విజిబుల్, నోటిసబుల్, డిటెక్టబుల్, అబ్జర్వబుల్. ఎవిడెంట్, notice and detectable. The fourth option here is enthusiastic. Yes, definitely the viewers who are watching this video on YouTube along with the students of ACP, they're all eager, keen, enthusiastic, vibrant,
buoyant, peppy, zealous, fervent, fervid. Super words and ఇవన్నీ. Eager, keen, avid, ardent, fervent, fervid and zealous. I want antonym for this word called tepid. Tepid is indifferent. Indifferent కి opposite ఏంటి? Indifferent తీసేద్దాం, reckless తీసేద్దాం, apparent తీసేద్దాం. ఈగర్గా ఉన్నాడు, ఎంథూజియాస్టిక్గా ఉన్నాడు అన్నమాట. ద బాయ్ ఈజ్ రెడీ టు క్రాక్ SSC CGL. ఓకే, we'll move on to the next question. Next, one more hard word is flashing on your screen. ఈ థర్స్డే థండర్ అంటారండి. ఈ టెస్ట్ అనేది మీరు రాసుంటారని భావిస్తున్నా. సో ఒక్క వీక్ కూడా మిస్ అవ్వకండి సార్. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ని కూడా మిస్ అవ్వకండి సార్. ఇంత కష్టపడి మీకు ఫ్రీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం సార్. మీరు హాయిగా చదువుకోండి. ఎవరైతే రిమోట్ ఏరియాస్లో ఉన్నారో, ఎవరికైతే కోచింగ్ అనేది వాళ్ళ రీచ్లో లేదో వాళ్ళ కోసం ఎవ్రీ వీక్ ఒక మాక్ ఎక్స్ప్లెనేషన్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం సార్. దిస్ ఇస్ మాక్ టెస్ట్ నంబర్ 9 వీక్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి అన్ని మంచి మంచి క్వశ్చన్స్ ఏవైతే ఎగ్జామ్లో రావచ్చు అని అనిపిస్తుందో ఆ క్వశ్చన్స్ని పిక్ చేసేసి ఇస్తున్నాను. చికనేరీ అనే వర్డ్ కనిపిస్తుంది కదా. ఎస్, నార్మల్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ చికనేరీ, అండ్ చికనేరీ ఈజ్ అ సిన్. ఎవరినైనా మోసం చేయడం అంటే పాపం సార్. ఎవరిని డిసీట్ చేయొద్దు, ఎవరిని ఫ్రాడ్ చేయొద్దు. We should not try to what you call cheat anybody. Chicanery is nothing but it's a type of deceit, deception, trickery. Yes, absolutely fantastic. And the star word of the day is subterfuge. Star word is subterfuge. Chicanery ante mosam cheyadam, trick cheyadam, fraud cheyadam. Deceit and the same sir, chicanery. Deceit is to cheat someone, to hoodwink someone, to double cross someone, to double deal someone, to backstab. Double deal, double cross, backstab. Beautiful words. Deception, cheating, double deal. Trickery also same sir. The word trickery also is same. Trickery is cheating. సో బెస్ట్ వర్డ్ నేను చెప్పబోతుంది ఏంటంటే దట్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఫ్రాడ్, డిజానెస్టీ, హ్యాంకీ ప్యాంకీ బిజినెస్ అంటాం. హ్యాంకీ ప్యాంకీ బిజినెస్. హే, యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యాంకీ ప్యాంకీ బిజినెస్ అంటే నువ్వు చీటింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. జిగరీ పోకరీ యాటిట్యూడ్ మీన్స్ యూ హ్యావ్ ఎ చీటింగ్ యాటిట్యూడ్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చాయి కాబట్టి ఆ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ని నేను మీకు చెప్తున్నాను అనమాట. హ్యాంకీ ప్యాంకీ జిగరీ పోకరీ. హ్యాంకీ ప్యాంకీ జిగరీ పోకరీ. డిజానెస్టీ, చీటింగ్. Well, there are many honest people in India. There were, and there will be. All these great freedom fighters are honest people. Even I personally feel I am also honest. You are also honest. We too have ethics, moral values. We are upright, right sir? We are righteous, upright, ethical, morals, morality, integrity. Right. Carelessness. What do you mean by carelessness? Same sir, rash ga behave cheyadam gani, negligent ga behave cheyadam gani, reckless ga behave cheyadam gani. Reckless. Ineptitude. Star word is ineptitude. Carelessness is nothing but negligence, reckless, rash, ineptitude. We need an antonym for the word chicanery. Trickery. Trickery ante mosam. Mosam ka opposite. Question is hard but the answer is very easy. Honesty. I'll move on to the next question. Although the children studied hard, but they could not understand the topic without the help of the teacher. Although the children studied hard. Children బాగా కష్టపడ్డారు, అయినప్పటికీ వాళ్ళు ఆ టాపిక్ని అర్థం చేసుకోలేకపోయారు టీచర్ యొక్క మద్దతు లేకుండా. టీచర్ మద్దతు ఉంటేనే ఆ టాపిక్ అనేది అర్థమైందనమాట. ఆల్దో అనేది ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ సార్. ఆల్దో, ఈవెన్ దో, దో, వెన్, వైల్, వెన్ ఎవర్, ఇవన్నీ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనమాట. సో ఎప్పుడైనా ఆల్దో వచ్చింది అంటే దాని తర్వాత ఈ కాంట్రాస్ట్ చెప్తున్నాను. ఆల్దో వచ్చిన తర్వాత
బట్ రాదనమాట. దో, ఈవెన్ దో, ఆల్ దో, వెన్, వైలు, వెన్ ఎవర్, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో ఆల్దో ద చిల్డ్రన్ స్టడీడ్ హార్డ్, దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ద టాపిక్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద టీచర్. అక్కడ బట్ రావద్దు సార్. ఆల్దోతో పాటు కానీ, దోతో పాటు కానీ, ఈవెన్ దోతో పాటు కానీ బట్ అనేది రాకూడదు సార్. సో ఆన్సర్ ఈజ్ ఆల్దో ద చిల్డ్రన్ స్టడీడ్ హార్డ్ బట్ దే, ఆల్దో ద చిల్డ్రన్ స్టడీడ్ హార్డ్ బట్ దే, ఆల్దో ద చిల్డ్రన్ స్టడీడ్ హార్డ్ దే. బట్ తీసేసండి. Brr, the city view from the Eiffel Tower is amazing. Aha, Eiffel Tower. The city view from the Eiffel Tower is amazing. Eiffel Tower ఎక్కిన తర్వాత సిటీని చూడడం అనేది నిజంగా చాలా మంత్రముగ్ధంగా ఉంది సిటీ అంటున్నాడు. బర్ర్, అక్కడ యూజ్ చేసిన ఎక్స్ప్రెషన్ కరెక్టా సార్? బర్ర్. హుర్రే, హుర్రే ఎప్పుడు యూజ్? హుర్రే వి హ్యావ్ వన్ ద మ్యాచ్ అంటే హ్యాపీనెస్ని, సక్సెస్ని. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ షాట్. వావ్ ఇస్ నథింగ్ బట్ అదొక సర్ప్రైజ్ని చేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఏదైనా ఒక సర్ప్రైజ్ కానీ, ఒక అద్భుతమైన థింగ్ని కానీ చూస్తే మనం ఏమంటాం? వావ్, అల్లా సారోని డిపిక్ట్ చేస్తుంది. అల్లా షీ ఈజ్ డెడ్. బర్, ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. చాలా చలిగా ఉంటుంది కదా, అప్పుడు ఆ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ బర్ అనే వాడడం అనేది తప్పండి. బర్ అని వాడడం అనేది తప్పనమాట. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది దీని యొక్క ఎక్స్ప్రెషన్స్ చెప్తాను అనమాట. రైట్, బర్ అనేది ఫీలింగ్ ఆఫ్ కోల్డ్ ఆర్ షివరింగ్. ఫీలింగ్ ఆఫ్ కోల్డ్ ఆర్ షివరింగ్. సో రాంగ్. Expression of happiness, of elation or happiness, or happiness. Wow, it's an expression of what you call surprise, amazement. Expression of surprise or amazement. Beautiful things you are learning. Allah's expression of sorrow, sir. Allah's is nothing but sorrow or regret. Expression of sorrow or regret andi. So ఏది రావాలి ఇక్కడ? The city's view from the Eiffel Tower is amazing. బర్రాదు, ఇక్కడ సక్సెస్ గురించి ఏం లేదు, సారో గురించి ఏదో. వావ్ యూజ్ చేయాల్సింది వావ్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. యా, క్లోజ్ టెస్ట్ అనేది చాలా చూసి చక్కగా ఆలోచించి రాద్దాం సార్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 67 to 70. Music is perhaps the most popular and widely practiced form of fine arts, transcending all kinds of cultural and linguistic barriers. Any form of fine art is dashed to master and almost impossible to perfect, and music is no exception. Nature, it is learnt, has blessed almost 2/3 of the human race with musical ability of some sort. Music has the power to dash out the deepest emotions. In fact, it is a magic medicine, and many seek refuge in it when they are depressed or stressed. It is this intimacy that makes us listen to music dash, even hum or sing sometimes. This singing, or realistically speaking expressing one's emotion musically, sometimes takes a serious turn. The desire to sing before an audience is innocent and beautiful, and indeed it is perfectly all right to have such genuine desire. But it is also important to understand that singing is a dash art, a highly refined one at that, which requires systematic, prolonged and strict training to be acceptable. Very, very lovely paragraph, very average to easy paragraph.
సో ఫైన్ ఆర్ట్స్లో అందరికంటే ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అది మ్యూజిక్ అనమాట. అవి అన్ని కల్చరల్ లింగ్విస్టిక్ బ్యారియర్స్ దాటేసిందండి. ట్రాన్సెండింగ్ అంటే గో బియాండ్ అండి. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, ప్రపంచంలో ఏ ఆర్ట్ అయినా అంత ఈజీ కాదు సార్. దాన్ని మాస్టర్ చేయాలి అంటే చాలా కష్టపడాలి, దానిలో పర్ఫెక్షన్ రావాలి అంటే చాలా కష్టపడాలి. దేర్ ఫర్ మ్యూజిక్ అనేది ఎక్సెప్షన్ కాదు కదా. నేచర్ హ్యాస్ బ్లెస్డ్ ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ద హ్యూమన్ రేస్ అందరికీ వన్ ఆర్ ద అదర్ ఫామ్లో ఈ మ్యూజిక్ ఎబిలిటీ ఇచ్చాడనమాట. మ్యూజిక్ ఏం చేస్తుందంటే మన ఎమోషన్స్ని కామ్ చేస్తుందనమాట. మ్యూజిక్ ఏం చేస్తుంది అంటే మన దాంట్లో పాజిటివ్ వైబ్ తీసుకొస్తుందనమాట. మ్యూజిక్ అనేది ఒక మ్యాజికల్ మెడిసిన్ అండి. ఎప్పుడైతే మనము చాలా వాట్ యు కాల్డ్ బాధలో ఉంటామో, డిసప్పాయింటెడ్గా ఉంటామో, ఒక్కసారి మంచి మ్యూజిక్ విన్నాము అంటే డెఫినెట్లీ అది చాలా సొలేస్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో మ్యూజిక్లో ఆ బలం ఉందన్నమాట. సో ఎవరైనా ఏదైనా మ్యూజిక్ ద్వారా కూడా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు అనమాట. సో ఒక్కొక్కసారి మన మనసులో కూడా ఏదైనా పాట పాడదాము అనే కోరిక రావచ్చు సార్. అదొక మంచి కోరిక సార్, అందమైన కోరిక సార్. కానీ మనకు మ్యూజిక్ గురించి కొంచెం మనకు అవేర్నెస్ ఉండాలా. ఆ అవేర్నెస్ కనుక ఉండి మనము ఆ ఆర్ట్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము అంటే 100% మనము ఇంప్రెస్ అవుతాము, ఆడియన్స్ని కూడా ఇంప్రెస్ చేస్తామన్నమాట. దానికి ఒక సిస్టమాటిక్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుందండి. ఆ ట్రైనింగ్, ఆ ప్రాసెస్ అని నేర్చుకున్నామంటే మనం దాంట్లో పారంగతాన్ని పొందవచ్చు. బ్యూటిఫుల్ ప్యాసేజ్ అండి, చాలా ఈజీగా అనిపించింది నాకైతే. చూద్దాం. మ్యూజిక్ ఈజ్ పర్హాప్స్ ద మోస్ట్ పాపులర్ అండ్ వైడ్లీ ప్రాక్టీస్డ్ ఫార్మ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ట్రాన్సెండింగ్ అంటే గో బియాండ్, crossing all barriers, all kinds of cultural and linguistic barriers. Any form of art is dash to master. Some serious, easy, ఏం ఆర్ట్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చా సార్? సో దీన్ని ఫస్ట్ తీసేద్దాం. ఈజీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఈజీ అంటే ఏంటి? కేక్ వాక్, వాక్ ఇన్ ద పార్క్, ఎఫర్ట్లెస్. సీరియస్ ఈజ్ క్రిటికల్, ఇంకో సీరియస్ అంటే ఏంటి? గ్రేవ్. సీరియస్ ఇన్సల్ట్ అంటే గ్రేవ్, ఈజ్ వెరీ సీరియస్ అంటే క్రిటికల్. ఇక్సమ్ అంటే ఏంటి? అనాయింగ్, పెటర్బింగ్, డిస్టర్బింగ్. ఇక్సమ్, యాంగ్రీ. సో ఆన్సర్ నాకు వచ్చేసింది సార్. ఇట్ ఈస్ డిఫికల్ట్, సంథింగ్ విచ్ ఇస్ టఫ్, ప్రాబ్లమాటిక్, హార్డ్. మ్యూజిక్ నేర్చుకోవాలంటే కొద్దిగా హార్డ్గా ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మాస్టర్. మ్యూజిక్ హ్యాస్ ద పవర్ టు డాష్ అవుట్ ద డీపెస్ట్ ఎమోషన్స్, catalyze the deepest emotions, yield effect to bring. మంచి వర్డ్. క్యాటలైజ్ అంటే ఏంటి? క్యాటలైజ్ అంటే దేన్నైనా ఇంక్రీజ్ చేయడం అనమాట. దాన్ని యాక్టివేట్ టు స్టిమ్యులేట్ అంటారు అనమాట. యాక్టివేట్ టు స్టిమ్యులేట్. యాక్టివేట్. ఈల్డ్ అంటే ఏంటి? ద ఈల్డ్ వాజ్ వెరీ గుడ్ దిస్ ఇయర్ అంటే ప్రొడ్యూస్. ఎఫెక్ట్ ఇస్ రిజల్ట్ అనొచ్చు. బ్రింగ్ ఇస్ బ్రింగ్ అవుట్ ద డీపెస్ట్ ఎమోషన్స్, ఫెచ్ అనమాట. బ్రింగ్ ఇస్ ఫెచ్, రిజల్ట్ అనొచ్చు. సో ఇక్కడ మీకు 4 ఆప్షన్స్, ఇక్కడ 4 ఉన్నాయన్నమాట. వాట్ ఆర్ ద 4 థింగ్స్? క్యాటలైజ్ అనేది ఉంది. క్యాటలైజ్ అంటే యాక్టివేట్ అండి, రైట్ సార్. ఈల్డ్ అంటే ప్రొడ్యూసు, ఎఫెక్ట్ అంటే రిజల్ట్, బ్రింగ్ ఇస్ ఫెచ్ ఆర్ స్క్వీజ్ అవుట్, స్క్వీజ్ ఆర్ క్యారీ. చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో క్యాటలైజ్ అయితే రాదు, ఈల్డ్ కూడా రాదు, ఎఫెక్ట్ కూడా రాదు. ఆన్సర్ ఈజ్ బ్రింగ్. యా, మ్యూజిక్ హ్యాస్ ద పవర్ టు బ్రింగ్ అవుట్ ద డీపెస్ట్. మన దాంట్లో ఉన్న డీపెస్ట్ ఎమోషన్స్ని మ్యూజిక్ అనేది బయట తీసుకొస్తుంది. ఆ బయట తీసుకోవడాన్ని ఇంగ్లీష్లో ఫెచ్ అంటారు, స్క్వీజ్ అంటారు. క్యారీ రాదు కానీ బ్రింగ్ ద బ్యాగ్ అంటే క్యారీ ద బ్యాగ్. ఇన్ ఫ్యాక్ట్, యా, డిప్రెస్. ఇట్ ఈస్ దిస్ ఇంటిమసీ దట్ మేక్స్ అస్ listen to music's dash, that makes us listen to music neither or either nor. Either avala. What actually is the right answer for this? Is grammar related. So definitely it is this intimacy that makes us to listen music or even hum. Either మనం మ్యూజిక్ అయినా వింటాము లేకపోతే మామూలుగా పాడతాం అనమాట. ఒక్కొక్కసారి మన ఆనందం అనేది చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటే ఆ సాంగ్స్ అనేది మా నోట్లో వచ్చేస్తుంది అనమాట. సో నైదర్ ఐదర్ రాదు సార్. ఇట్ ఈస్ దిస్ ఇంటిమసీ దట్ మేక్స్ us to listen music or even hum or sing sometimes. Okay.
But it is also important to understand that singing is and dash is an intricate art, uniform art, mixed art, uncomplicated. సింగింగ్ అనేది ఒక చాలా కష్టమైన కళ. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఏంటి, ఇంట్రికేట్ అంటారా. యూనిఫామ్ ఆర్ట్ అయితే అన్నారు. యూనిఫామ్ అంటే సంథింగ్ విచ్ ఇస్ అలైక్, సిమిలర్. మిక్స్డ్ అంటే వ్యారిగేటెడ్, అసార్టెడ్. అన్కాంప్లికేటెడ్ అంటే సంథింగ్ విచ్ ఇస్ సింపుల్. సో ఇది రాదు, ఇది రాదు. యూనిఫామ్. ఇంట్రికేట్ సంథింగ్ విచ్ ఇస్ కాంప్లెక్స్, సంథింగ్ విచ్ ఇస్ ఎంటాంగిల్డ్. చూసారా సార్, మన వొకాబులరీ మమ్మల్ని ఎట్లా కాపాడుతుండో మనకు వచ్చు కాబట్టే హాయిగా చక్కగా ఇంత మంచి ప్యాసేజ్ని కూడా కొంచెం కష్టమైన వర్డ్స్ ఇచ్చినా దాన్ని చక్కగా మనం ఆన్సర్ చేసేసాం. ఎక్కడ మనకి ఇబ్బంది కలగలేదన్నమాట. ఓకే, సో షాల్ వి ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 71. Select the option that can be used as a one word substitutes andi. This is one word substitutes. Treat with a vaccine, usually by injection, to promote immunity against a disease. ఎప్పుడైతే ఎవరినైనా వ్యాక్సిన్స్తో ట్రీట్ చేయడం, ఆ వ్యాక్సిన్తో ట్రీట్ చేసిన తర్వాత అదేం చేస్తుందంటే ఇట్ విల్ డెఫినెట్లీ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ. ఇన్యుండో, ఇనాకులేట్, ఎన్యూమరేట్, ఇన్నోవేట్. ఇన్యాండో మామూలుగా దాన్ని ప్రొనౌన్సియేషన్ అలా. ఇన్యాండో అంటే ఏంటి, ఒక బ్యాడ్ సెక్షువల్ అన్ప్లెజెంట్ థింగ్ని ఎక్స్ప్రెస్ చేయడం, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా. ఇన్సినివేషన్ అంటారు దాన్ని. ఇన్యాండో ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ సైన్ అన్నమాట. ఇట్స్ ఎ హింట్, ఇంప్లికేషన్. ఇట్స్ అన్ ఇంప్లికేషన్, ఇన్సినివేషన్, అల్యూషన్ కూడా అంటారు. చాలా హార్డ్ వర్డ్ అండి. హింట్, ఇన్సినియేషన్, ఇంప్లికేషన్, అల్యూషన్. సో మళ్ళీ చెప్తున్నాను, ఇన్యూండో మీన్స్ ఇట్స్ అ సెక్షువల్ రిమార్క్ ఆర్ అన్ అన్ప్లెజెంట్ డెరోగేటరీ రిమార్క్ విచ్ ఇస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ డైరెక్ట్లీ. డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా ఇండైరెక్ట్గా ఇన్సినియేట్ చేస్తాం, రెచ్చగొడతాం అన్నమాట. ఓకే, దాన్ని ఇన్యూండో అంటారు. ఇనాకులేట్ అంటే వ్యాక్సినేట్ చేయడం అండి, ప్రొటెక్ట్ చేయడం అండి, షీల్డ్ చేయడం అండి, జాబ్ చేయడం అండి. వ్యాక్సినేటు, ఇమ్యునైజు, ప్రొటెక్టు, షీల్డ్. ఎన్యూమరేట్ ఈజ్ సంథింగ్, ఇన్యూమరేట్ ఈజ్ సంథింగ్ ప్లెంటిఫుల్ని అంటారండి. కౌంట్లెస్, ఇన్ఫైనెట్, ఎండ్లెస్, ప్లెంటిఫుల్, ప్లెంటియస్, బౌంటిఫుల్, బౌంటియస్, మైరైడ్, కాపియస్, ప్లథోరా. దాన్ని ఎన్యూమరేట్ అంటారు. కౌంట్లెస్, ఇన్ఫైనెట్, ఎండ్లెస్, మ్యానిఫోల్డ్. We should innovate good things so that we can become superpowers. Innovation is creation. A pioneer, దేన్నైనా ఇన్వెంట్ చేయడం, క్రియేటివ్గా ఉండడం, పయనీర్గా ఉండడం, ట్రెండ్ సెటర్గా ఉండడం. ఇన్వెంట్ టు క్రియేట్ టు pioneer. We are pioneers as far as SSC CGL coaching is concerned, because we have got innovative minds. You can see the minds of the educators over here. So innovate, enumerate, inoculate and inundue. So answer is vaccine ఇవ్వడాన్ని ఇనాకులేట్ అంటారు సార్. మంచి వర్డ్ ఇంగ్లీష్లో మీరు ఇవాళ నేర్చుకున్నారు, ఇనాకులేట్. A happy development or happening of events by chance. A happy development అనమాట. సడన్గా ఒక డెవలప్మెంట్ చాలా హ్యాపీగా ఉంటుంది, లేకపోతే ఏదైనా ఈవెంట్ బై ఛాన్స్గా అవ్వడం. దాన్ని ఏమంటారు, ఇన్సిడెంట్ అంటారా, సడన్లీ అంటారా, సెరెండిపిటీ అంటారా, అకరెన్స్ అంటారా. నిన్న రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మా ఇంటి దగ్గర. ఆ ఇన్సిడెంట్లో ఒక చిన్న కుక్కపిల్ల కారు తొక్కేసి వెళ్ళిపోయా. కుక్కపిల్లని కారు తొక్కింది సార్. సో అది అప్పటికప్పుడే చనిపోయిందనమాట. సో ఇన్సిడెంట్ అంటే ఏంటి, ఒక హ్యాపెనింగ్, ఒక ఈవెంట్. ఒక హ్యాపెనింగ్, ఒక ఈవెంట్ అనొచ్చు, ఏదో ఒక ఎపిసోడ్ అనొచ్చు. ద ఈవెంట్ దట్ అకర్డ్ లాస్ట్ నైట్ హ్యాస్ లిటరలీ పుట్ మీ ఇన్ doldrums. I was totally shattered. A small puppy
was killed by a fastening car or a speeding car. సో ఇన్సిడెంట్ అంటే ఏదైనా ఒక చిన్న సంఘటన, సంఘటన, ఈవెంట్, ఎపిసోడ్, హ్యాపెనింగ్, అకరెన్స్. సడన్లీ అంటే ఏంటి? అబ్రప్ట్లీ. సడన్లీ షోని వైండప్ చేశారు అంటే అబ్రప్ట్లీ, అన్ఎక్స్పెక్టెడ్లీ. సడన్లీ హీ కేమ్, ఇన్స్టెంట్లీ, వితౌట్ ఎనీ ఇంటిమేషన్. అబ్రప్ట్లీ, unexpectedly, instantly, swiftly, right? సెరెండిపిటీ, బై ఛాన్స్ ఏదైతే జరుగుతుందో, ఫ్లూక్గా ఏదైతే జరుగుతుందో, అనుకోకుండా ఏదైతే జరుగుతుందో దాన్ని సెరెండిపిటీ అంటారనమాట. దాన్ని బై ఛాన్సు, గుడ్ ఫార్చ్యూను. మంచి వర్డ్ ఈజ్ ఫ్లూక్. లక్కీగా దొరికిపోయింది అంటారనమాట. లక్కీగా నేను అనుకోలేదు కానీ నాకు టికెట్స్ దొరికిపోయాయి అనమాట. నేను అనుకోలేదు కానీ నాకు లాటరీ వచ్చేసింది అనమాట. సో దాన్ని సెరెండిపిటీ అంటారు. బై ఛాన్స్, ఫ్లూక్, లక్. బెస్ట్ వర్డ్ ఈజ్ ఫార్ట్యూటీ. ఫ్లూక్, లక్, ఫార్ట్యూటీ, గుడ్ ఫార్చ్యూన్. సడన్గా అనుకోకుండా ధనం దొరకడము, అనుకోకుండా లాటరీ రావడము, అనుకోకుండా పైసలు దొరకడం, దాన్ని కూడా సెరెండిపిటీ అంటారు. ఇక లాస్ట్ వర్డ్ చిన్న వర్డ్ అండి, ఇట్స్ అకరెన్స్. అకరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ అనుకోండి, ఎపిసోడ్ అనుకోండి, ఇన్సిడెంట్, ఎపిసోడ్. సో కావాల్సిన వర్డ్ ఏంటి? హ్యాపీ డెవలప్మెంట్ ఆర్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్స్ బై ఛాన్స్. ఛాన్స్గా ఏదైనా దొరకడం. రోడ్డు మీద పోతున్నారు, ఛాన్స్గా మీకు 500 రూపీ నోట్స్ 10 దొరికాయి అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ సెరెండిపిటీ. అకరెన్స్ అనరు, సడన్లీ అనరు, ఇన్సిడెంట్ అనరు. సెరెండిపిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. Foam at the mouth. Foam at the mouth. When he saw the damaged car, he parked the car and he went into the cinema theater. After coming, when he saw the damaged car, he was foaming at the mouth. The son gave the report card to the father. The father saw the marks and he was foaming at the mouth. He got only 5 marks out of 100 in mathematics. When his laptop was missing from the table, the software engineer was foaming at the mouth. What do you mean by foaming at the mouth? Foaming at the mouth అంటే ఏంటి? అంతే కదా, కార్ పార్కింగ్ చేసి వెళ్ళా వచ్చేటప్పటికి ఎవరో వచ్చి దాన్ని గుద్దేశారు. సో డెఫినెట్లీ ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? కోపం వస్తుంది. మరి 100లో 5 మార్కులు వస్తే నాకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. సో ఫోమింగ్ అట్ ద మౌత్ ఈజ్ నథింగ్ బట్ టు బికమ్ ఇరిటేటెడ్, అనాయిడ్, టు గెట్ యాంగ్రీ. కార్ని పెట్టిపోయాడు సార్, ఎవరో వచ్చి డ్యామేజ్ చేసేసారు. సో నవ్ వాడికి చాలా కోపం వస్తుంది. జస్ట్ ఫోమ్ పెట్టాను సో దట్ మీ కెన్ అండర్స్టాండ్. కోపంలో ఒక్కొక్కసారి నోట్లోకి వెళ్ళి నురుగు కూడా వచ్చేస్తుంది అనమాట. టు టాక్ పొలైట్లీ అండ్ కామ్లీ కాదు. టు బి ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అండ్ ఫ్యూరియస్ అబ్సల్యూట్లీ రైట్ అండి. టు యాక్ట్ కన్ఫ్యూజ్డ్ అండ్ హెల్ప్లెస్ కాదు. టు రిమైన్ సైలెంట్ ఇన్ ఫ్రస్ట్రేషన్ కాదు. సో టు బి ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అండ్ ఫ్యూరియస్. When he saw the damage to the car, he was foaming at the mouth with rage. Absolutely right. Watching the grass grow. This is one more fine idiom that you need to answer. Okay. Watching grass grow. Well, I have got a computer which is 15 years old and getting it started is like watching grass grow. Well, my dad says that watching cricket is like watching grass grow. Some things, especially like classical music, Carnatic music, when you watch them, it's like watching grass grow. What do you mean by watching grass grow? నాన్నగారు ఏమంటారు అంటే క్రికెట్ని చూడడం అంటే ఇట్స్ లైక్ వాచింగ్ గ్రాస్ గ్రో అంటే ఇట్స్ వెరీ బోరింగ్, ఇట్స్ వెరీ డల్, ఇట్స్ వెరీ బనాల్. అందుకంటే నాన్నగారికి క్రికెట్ అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే క్లాసికల్ మ్యూజిక్, మనం కర్ణాటిక్ మ్యూజిక్ కానీ క్లాసికల్ మ్యూజిక్ కానీ వింటాం కదా, మనకేం అర్థం కాదు. అది చాలా మనకి మోనోటోనస్, డల్గా అనిపిస్తుంది. సో మా ఇంట్లో ఒక 15 సంవత్సరాల కంప్యూటర్ ఉందన్నమాట. అది స్టార్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ½ అన్ అవర్ పడుతుందన్నమాట. సో దాన్ని చూస్తే ఇట్స్ లైక్ వాచింగ్ గ్రాస్ గ్రో. సో ఆ కంప్యూటర్ చూడండి, అది స్టార్టే అవ్వదన్నమాట.
హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుందన్నమాట. సో దాన్ని చూస్తే ఎలా అనిపిస్తుందంటే బై వాచింగ్ దిస్ పర్టిక్యులర్ కంప్యూటర్ స్టార్ట్ ఇట్స్ లైక్ వాచింగ్ గ్రాస్ గ్రో పక్కనే పెట్టాను సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. డూయింగ్ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ బోరింగ్, ఎంజాయింగ్ నేచర్ పీస్ఫుల్లీ, రైటింగ్ ఈగర్లీ ఫర్ రిజల్ట్స్, వేస్టింగ్ టైమ్ అండ్ ఐడల్ గాసిప్. సో డూయింగ్ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ boring. Do something which is extremely boring or dull. Very good idiom from examination point of view. Waiting for the old computer start is like watching grass grow. Beautiful example, sir. And equally beautiful what you called idiom. Next question. Go for the jugular. Go for the jugular. So Bumrah, the pace machine of India, always goes for the jugular in the last 5 overs. The reporter went for a jugular and asked very tricky and uncomfortable questions to the politicians. See, he is a very intelligent person and in the debate he will go for the jugular. Go for the jugular ante manishi yokka weakest point ni attack cheyadam anamata. ఆల్ అవుట్గా పోవడం అనమాట, ఆల్ అవుట్గా క్రిటిసైజ్ చేయడం అనమాట, ఆల్ అవుట్గా అటాక్ చేయడం అనమాట. దాన్ని గో ఫర్ ద జగులర్ అంటారు. బుమ్రా లాస్ట్ 5 ఓవర్స్లో ఆల్ అవుట్గా అటాక్ చేస్తాడనమాట. ఆయన చాలా షార్ప్ పర్సన్. ఇప్పుడేమనట్లే కానీ డిబేట్ ఎట్లయితే మిడిల్లో వస్తుందో అందరిని స్మాష్ చేసేస్తాడనమాట. అండ్ డెఫినెట్లీ యూ కెన్ సీ విశ్వనాథన్ ఆనంద్, హీ ఆల్వేస్ గోస్ ఫర్ ద జగులర్. ఆల్ అవుట్గా వెళ్ళేసి ఎదటి ఒక వీక్ పాయింట్ని అటాక్ చేసేసి 5 మినిట్స్లో గేమ్ కంప్లీట్ చేసేస్తాడనమాట. గో ఫర్ ద జగులర్ ఈజ్ ఆస్కింగ్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఏం ఆన్సర్ చేయలేకపోతున్నావు. ఆల్ అవుట్ అటాక్ అంటారు దాన్ని, ఆల్ అవుట్ అటాక్. టు డిఫెండ్ సమ్వన్ స్ట్రాంగ్లీ, టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్, టు ఎస్కేప్ ఫ్రమ్ అ డిఫికల్ట్ సిచ్యుయేషన్, టు అటాక్ సమ్వన్ అట్ దర్ వీకెస్ట్ పాయింట్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ సార్. అబ్సల్యూట్లీ రైట్. To attack someone at their weakest point. The journalist went for the jugular by asking him the most difficult and uncomfortable question. Absolutely right, Andy. Yeah, parajumbles. The Green Revolution transformed India from a food deficient country to a food surplus nation. Yielding varieties of wheat and rice were introduced to increase production. This transformation took place during the 1960s under the guidance of agricultural scientists. The revolution not only reduced dependency on imports but also improved rural incomes. However, excessive use of fertilizers and pesticides later raised environmental concern. Despite its drawbacks, the Green Revolution remains one of the most major achievements in agriculture. Total 4-5 sentences ఏవైతే నాకు కనిపిస్తున్నాయో దాంట్లో అతను గ్రీన్ రెవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు. సో గ్రీన్ రెవల్యూషన్ ఏం చేసింది అంటే డెఫినెట్లీ ఇండియాని చాలా గట్టిగా మార్చేసింది అనమాట. ఫస్ట్ ఇండియా ఫుడ్ డెఫిషియెంట్ కంట్రీ ఉండే, ఇప్పుడు మాత్రం ఫుడ్ సర్ప్లస్ నేషన్ అయిపోయింది. మార్చింది కదా, ట్రాన్స్ఫార్మ్డ్ అన్నాడు. మరి ఎలా ట్రాన్స్ఫార్మ్డ్ అయిందని చెప్పాలి కదా. సో ఇమీడియట్గా దీని డైలాగ్ ట్రాన్స్ఫార్మ్తో సంబంధం. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ టుక్ ప్లేస్ డ్యూరింగ్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మరి గ్రీన్ రెవల్యూషన్ అంటున్నారు. మరి గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది సార్? 1960లో జరిగింది అండర్ ద గైడెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ సైంటిస్ట్. అంటే ఇంచుమించు S1 అనేది క్యూ అనేది నా మ్యాండేటరీ పేరు అయిపోయింది అనమాట. S1 క్యూ నా మ్యాండేటరీ పేరు. ఓకే, దిస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే క్యూతో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి సార్. పి అయితే రాదు సార్, ఎందుకంటే మాట్లాడుతుంది ట్రాన్స్ఫర్మేషన్. మరి క్యూపీయా? రెండు పీలే ఉన్నాయి సార్. అంటే నెక్స్ట్ ఏంటి? హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ వీట్ అండ్ రైస్ వర్ ఇంట్రడ్యూస్. సో ఈ రెవల్యూషన్ అనేది జరిగింది 1960లో జరిగింది, అగ్రికల్చర్ సైంటిస్ట్ యొక్క సాన్నిధ్యంలో జరిగింది. అప్పుడు చాలా మంచి వెరైటీస్ ఆఫ్ రైస్ ఇంకా వీటిని వాళ్ళు యూస్ చేశారు. సో దట్ అది ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసింది. సో క్యూపీ అనేది నా మ్యాండేటరీ పేరు అయిపోయింది. మ్యాండేటరీ పేరు వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ ఇక్కడ కూడా క్యూపీ ఉంది, ఇక్కడ కూడా క్యూపీ ఉంది. సో నెక్స్ట్ ఆర్ఎస్ఆ ఎస్ఆర్ఆ. సరే, దాని తర్వాత ఏంటి? ఆ రెవల్యూషన్ ఏం చేసింది? హవెవర్ అయితే రాదు సార్. ఒక మంచి క్లూ ఇస్తాను సార్. ఈ హవెవర్ అనేది సామాన్యంగా లాస్ట్లోనే వస్తుంది సార్. సో ఇప్పుడు అన్ని పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ కూడా పాజిటివ్ పాయింటే రావాలా. ద రెవల్యూషన్ నాట్ ఓన్లీ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్స్ బట్ ఆల్సో ఇంప్రూవ్డ్ రూరల్ ఇన్కమ్. ఎస్, పాజిటివ్ పాయింట్. లాస్ట్కి ఏమైనా నెగిటివ్ పాయింట్ ఉంటే అది పెట్టాలి. హవెవర్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ లేటర్ రైజ్డ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. సో
క్యూ అనేది ఫస్ట్, పి అనేది సెకండ్, ఆర్ అనేది థర్డ్, ఎస్. సో ఇది రాంగ్. ఈజీగా మనం సాల్వ్ చేయగలం, ఈజీగా వచ్చేసింది అనమాట. క్వశ్చన్ నెంబర్ 77. The Indian freedom struggle was not merely a political movement but a social awakening that united people across caste, language and religion. Through initiatives like non-cooperation and civil disobedience movements, people learned to challenge oppression without resorting to violence, drawing moral strength from the principles of truth and justice. Leaders such as Mahatma Gandhi, Subhash Chandra Bose and Jawaharlal Nehru infused the national consciousness with idea of self-rule, dignity and economic dependence. What made this struggle unique was its emphasis on moral and ethical conduct, turning resistance into collective act of self-discipline. The movement's impact extended far beyond the achievement of political independence. It transformed the mindset of millions who began to believe in their power to shape a new nation. Thus, India's freedom movement remains a living example of how moral conviction can inspire social and political transformation. Beautiful. Indian పొలిటికల్ స్ట్రగుల్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఆ మాట్లాడేటప్పుడు దాని యొక్క మెయిన్ భావం గురించి చెప్తున్నాడు అనమాట. సో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటాడు, అదొక పొలిటికల్ మూమెంటే కాదు, ఒక అద్భుతమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. అదొక పొలిటికల్ అవేకనింగ్ అండి. అందరినీ కలిపేసింది, ఎలాంటి మతభేదాలు లేకుండా, క్యాస్ట్ బ్యారియర్స్, లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా. దాని తర్వాత ఎవరు చేసారు మరి? ఇది ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, దీనికి ఎవరైనా ఉండాలి కదా, చేసేవాళ్ళు ఉండాలి కదా. లీడర్స్ త్రూ ఇనిషియేటివ్ కాదు. వాట్ మేడ్ దిస్ స్ట్రగుల్ యూనిక్? ఇప్పుడే కాదు, ఫస్ట్ దాన్ని ఎవరు చేశారు? ఈ స్ట్రగల్ ఎందుకు ఒక పొలిటికల్ అవేకనింగ్ అయింది? దీనికి సూత్రధారులు ఎవరు? లీడర్స్ సచ్ as మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్ అండ్ జవహర్లాల్ నెహ్రూ ఇన్ఫ్యూజ్డ్ నేషనల్ కాన్షియస్నెస్. ఎస్, దేశం గురించి అవేర్నెస్ని నింపారనమాట. ఎస్, సెల్ఫ్ రూల్ చేసుకోవాలి, ఎవరి కింద బానిసగా బతకొద్దు, మన డిగ్నిటీ ఉండాలని చెప్పారు. సో క్యూతోనున్న ఆప్షన్తోనే ఆన్సర్. క్యూతో 3 ఆప్షన్లు ఉన్నాయి, ఆర్తో ఒక ఆప్షన్ ఉంది. ఆర్ అనే ఆప్షన్ని నేను తీసేస్తా. ఇప్పుడు చూద్దాం దాని తర్వాత ఏంటి. సో ఈ స్ట్రగుల్ అనేది జరిగింది. ఈ స్ట్రగుల్ ఎలా ఉంది, ఆ స్ట్రగుల్ మనకి ఏం నేర్పించింది? సో వాట్ మేడ్ దిస్ స్ట్రగుల్ యూనిక్? ఈ స్ట్రగుల్ యూనిక్ ఎందుకు అయింది? ఎంఫసిస్ అనేది మోరల్ అండ్ ఎథికల్ కండక్ట్ మీద ఉండే అనమాట. టర్నింగ్ రెసిస్టెన్స్ ఇంటూ కలెక్టివ్ యాక్ట్. సో క్యూఆర్గా తీసుకోవచ్చు. క్యూపీని త్రూ ఇనిషియేటివ్స్ లైక్ రాదండి. సో క్యూపీ రాదు. క్యూఆర్ అనేది కొద్దిగా బెటర్గా మ్యాచ్ అవుతుంది. క్యూపీ కూడా అవ్వచ్చు, కానీ ఆయన ఏమంటున్నాడు, మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, జవహర్లాల్ నెహ్రూ చాలా కష్టపడి అవేర్నెస్ని పెంచారు, అందుకని ఈ స్ట్రగుల్ యూనిక్ అయింది అన్నాడు. ఓకే, యూనిక్ అయిన తర్వాత ఏంటి, ఎలా యూనిక్ అయింది? మరి మీరు యూనిక్ అయింది అంటున్నారు కదా. అవును, ఎలా యూనిక్ అయింది అంటే నాన్ కోఆపరేషన్ మూమెంటు, సివిల్ డిసొబీడియన్స్ మూమెంటు, ప్రజలు తిరగబడ్డారనమాట. అది కూడా వైలెన్స్తో కాదండి, నాన్ వైలెన్స్తో అనమాట. సో డెఫినెట్లీ పి అనేది క్యూఆర్పి వస్తుంది. లాస్ట్కి ద మూమెంట్స్ ఇంపాక్ట్ ఎక్స్టెండెడ్ ఫార్ బియాండ్ ద అచీవ్మెంట్ ఆఫ్ పొలిటికల్ ఇండిపెండెంట్. ఇట్ ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ సెట్ ఆఫ్ మిలియన్స్ హు బిగాన్ టు బిలీవ్ ఇన్ దేర్ పవర్ టు. కొంత లక్షల మంది మైండ్ సెట్ని మార్చేసిందనమాట. ఎవరి కింద బానిసగా బతకొద్దనమాట. మనము సెల్ఫ్ రూల్ చేసుకోవాలా, మనకు ఒక డిగ్నిటీ ఉండాలా, మనకు ఒక ఇండిపెండెన్స్ అంటూ ఉండాలా. క్యూఆర్పిఎస్, QPRS, wrong sir, QRPS, absolutely right sir. Next question. Raviraj, who works hard, has both won a medal and scholarship for his sincerity in discharging his duties to the utmost satisfaction of his superiors. రవిరాజ్ మాత్రం చాలా కష్టపడ్డాడు అనమాట, అందుకనే ఒక మెడల్, ఒక స్కాలర్షిప్ని గెలిచాడు. ఎందుకు? అతని యొక్క సిన్సియారిటీ. ఎందుకు ఆ సిన్సియారిటీ చూపి ఆయన మంచిగా ఉద్యోగం చేసేవాడు, అతని డ్యూటీస్ని చక్కగా నిర్వహించేవాడు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ సుపీరియర్స్ మాత్రం అతనితో చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. రవిరాజ్ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ హూ వర్క్స్ హార్డ్. రవిరాజ్ సింగులర్ కాబట్టి వర్క్స్ హార్డ్, హ్యాస్ సింగులర్, బోత్ వన్ అ మెడల్, ఒక మెడలు అండ్ స్కాలర్షిప్. ఎస్, మెడల్ డిఫరెంట్, స్కాలర్షిప్ డిఫరెంట్. ఎప్పుడైతే 2 సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటాయో అప్పుడు ఆర్టికల్ కూడా 2 పెట్టాల్సి వస్తుంది. ఆ మెడల్ అండ్ ఆ స్కాలర్షిప్. ఎస్, బికాస్ ఇది సెపరేటు, ఇది సెపరేట్ అనమాట. సో ఆన్సర్ ఈస్ బి.
Raviraj, who works hard, has both won a medal and a scholarship for his sincerity in discharging his duties to the utmost satisfaction of his superiors. Question number 79. After I retire, I started a second career as a writer and published several books which allowed me to share my stories and insights with a wider audience. నేను రిటైర్ అయిన తర్వాత ఒక సెకండ్ కెరియర్ని స్టార్ట్ చేసిన. ఎలాంటి కెరియర్ అంటే ఒక రచయితగా, ఒక పబ్లిషర్గా అనమాట. సో దాంట్లో నాకు ఏవైతే స్టోరీస్ షేర్ చేయాలనిపించిందో అది నేను ఆడియన్స్కి షేర్ చేశాను. నా వ్యూస్ కూడా షేర్ చేయాలి. ఇన్సైట్స్ అంటే వ్యూస్ అనమాట. గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఈ క్వశ్చన్ చదివేటప్పుడు ఆఫ్టర్ ఐ రిటైర్ ఇది V1, ఐ స్టార్టెడ్, నేను ఆల్రెడీ రిటైర్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను, ఐ స్టార్టెడ్ సెకండ్ కెరియర్ యాజ్ అ రైటర్ అండ్ పబ్లిష్డ్ V2. సో అకార్డింగ్ టు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, వర్బ్ కన్సిస్టెన్సీ అనమాట. V1లో ఉంటే అన్నీ V1లోనే ఉంటాయి, V2లో ఉన్నాయంటే అన్నీ V2లోనే ఉంటాయి అనమాట. సింపుల్ ప్రజెంట్లు ఉంటే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ ఉంటే సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, నౌన్ ఉంటే నౌనే. సో ఇక్కడ రిటైర్ అనేది V1 ఉంది. ఆఫ్టర్ ఐ రిటైర్డ్, ఇప్పుడు ఇది V2 అయిపోయింది. ఐ స్టార్టెడ్ V2 అండ్ పబ్లిష్డ్ V2 సెవరల్ బుక్స్ విచ్ అలౌడ్ V2 మీ టు షేర్ మై స్టోరీస్ అండ్ ఇన్సైట్స్ విత్ వైడర్ ఆడియన్స్. సో ఆఫ్టర్ ఐ రిటైర్, ఇందులో మనకు మిస్టేక్ ఉంది సార్. క్వశ్చన్ చక్కటి క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 80, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనమాట. సో ఏ వర్డ్ ఇన్కరెక్ట్గా ఉంది ఒక్కసారి చూసి చెప్పండి. ఓకే, సో వర్డ్స్ ఆర్ ఎంపవరిష్, ostracize, necessitate, grandeur. Impoverish, IMPOVERISH correct. Ostracize, OSTRACISC. Necessitate correct, grandeur correct. ఒక్కసారి దీని ఒక మీనింగ్ తెలుసుకుని, ఇంపవరిష్డ్ స్టేట్లో ఉన్నాడు. ద బాయ్ ఈజ్ ఇన్ అ వెరీ ఇంపవరిష్డ్ స్టేట్ మీన్స్ beggarly, penniless, penurious, impoverished, miserable, bankrupt, insolvent. Bankrupt, beggarly, insolvent, pauperize. చాలా దరిద్రమైన స్టేట్లో ఉన్నాడు, పేదరికంలో ఉన్నాడు. ఆస్ట్రసైజ్ అంటే ఎవరినైనా ఒక గ్రూప్ నుంచి తీసేయడం అనమాట, ఒక సొసైటీ నుంచి తీసేయడం అంటే రిమూవ్, డిలీట్, సెన్సర్, ఎక్స్పెల్, ఎక్సైల్, షన్, బాయ్కాట్, ఎవరినైనా ఒక గ్రూప్లో. యా, ద సిచ్యువేషన్ నెసెసిటేట్స్ క్విక్ యాక్షన్ అంటే అర్జెంట్ అటెన్షన్, రిక్వైర్. దేనైనా మనము నెసెసిటేట్ అంటే డిమాండ్, కాల్ ఫర్, రిక్వైర్, ఎంటైల్. గ్రాండియర్, you all know that Taj Mahal is known for its grandeur, and especially even the most powerful Dilwara Jain temples in Rajasthan, they are known for it grandeur, magnificence, splendor, glory, majestic, awe-inspire. Grandeur is nothing but వైభవం అంటారు కదా, తాజ్ మహల్ దాని యొక్క వైభవం కోసం ఫేమస్ అంటారు కదా. నెసెసిటేట్ అంటే ఏదైనా రిక్వైర్మెంట్ అనమాట. ఆస్ట్రసైజ్ అంటే ఒక గ్రూప్లోకి వెళ్తే, ఎంపవరిష్ అంటే పేదరికంలో ఉండడం. క్వశ్చన్ వాట్ యు కాల్ 81, alliterate, elementary, illiterate, elementary. సో alliterate బాగానే ఉంది. elementary ELEMENTARY, illiterate ILLITERATE, elementary ALIMENTARY సార్. ఎలిమెంటరీ కెనాల్ అంటారు కదా, సంథింగ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ఫుడ్ ట్రాక్ట్, న్యూట్రిషన్, నరిషింగ్ ఫుడ్ ఎక్సెట్రా. Alliterate and the repetition of the same consonant sound, like Betty bought butter, the butter was bitter, Betty bought some more butter to make the bitter butter better. She sells by the seashore. She sells by the seashore. Betty bought butter, the butter was bitter, Betty bought some more butter to make the bitter butter better. ఎలిమెంటరీ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలా, ప్రైమరీ నాలెడ్జ్, రుడిమెంటరీ నాలెడ్జ్. బేసిక్, ఫండమెంటల్, రుడిమెంటరీ, ప్రైమరీ. ఇల్లిటరేట్ అంటే వన్ హూ హ్యాస్ నెవర్ బీన్ టు ఎ స్కూల్, వన్ హూ ఈజ్ అన్స్కూల్డ్, అన్లెటర్డ్, అన్ట్యూటర్డ్,
one who is sincere, honest and nescient, uneducated, unschooled, unlettered, ignorant. Elementary, something connected to digestive tract, food and nourishment, nutritional, nutritive, nourishing. So answer వచ్చేసింది elementary. Next question 82. Parajumbles andi. Right. Gone are the days when you stayed with one firm for your entire career and made lifelong Gone are the days when you stayed with one firm for your entire career and made lifelong friends in the office. This phenomena was noted in a recent research report which found that the median tenure for employees below the age of 30 is just 2 years. The research report stated that young people today are tempted to switch jobs quickly. As job longevity becomes a phenomenon of the past, there is a change in the attitude in the modern generation towards ఎంప్లాయ్మెంట్. పాతకాలంలో ఒకటే జాబ్ని పట్టుకొని కూర్చేటోళ్ళు అనమాట. అక్కడే వాళ్ళు ఒక జాబ్ కెరియర్ని స్టార్ట్ చేస్తుంటే అక్కడి నుంచే రిటైర్మెంట్ వస్తుంది అనమాట. కానీ రీసెంట్ ఇయర్స్లో ఏమైపోతుందంటే ఎవరైతే 30 years కంటే కింద ఉన్నారో వాళ్ళు ఒక జాబ్లో 2 years మాత్రమే ఉంటారు. రీసెంట్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఈ యంగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సారీ అండి యంగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం టెంప్ట్ అయిపోతారు అనమాట. శాలరీ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి స్విఫ్ట్ అయిపోతారు అనమాట. సో యాజ్ జాబ్ లాంజివిటీ బికమ్స్ ఎ ఫినామినన్ ఆఫ్ ద పాస్ట్. సో చాలా కాలం ఒకటే ప్లేస్లో జాబ్ చేయడం అనేది ఒక ఫినామినన్ పాస్ట్లో దొరికేదనమాట. ప్రజెంట్ జనరేషన్ అలా కాదు. సో గాన్ ఆర్ ద డేస్ వెన్ దే స్టేడ్ విత్. ఫస్ట్ మనం దాని యొక్క శీర్షకాన్ని అసలు ఎట్లా స్టార్ట్ అవుతుందో ద రీసెర్చ్ రిపోర్ట్ ఫినామినన్. సో బి అండ్ డి నాకు కరెక్ట్ అనిపిస్తున్నాయి మ్యాండేటరీ పేరు. బిలో ఫినామినన్ ఉంది, డిలో ఫినామినన్. దిస్ ఫినామినన్ వాజ్ నోటెడ్ అంటే ఏ ఫినామినన్? దిస్ ఫినామినన్ అన్నాడు. ఈ దిస్ ఫినామినన్ అంటే ఏ ఫినామినన్ అండి? తెలియదు మనకి. ఇక్కడ యాజ్ జాబ్ లాంజివిటీ అంటే ఆయుష్. లాంజివిటీ ఈజ్ నథింగ్ బట్ చాలా రోజుల దాకా వర్క్ చేయడం. యాజ్ జాబ్ లాంజివిటీ బికమ్స్ ఎ ఫినామినన్ ఆఫ్ ద పాస్ట్. పాతకాలంలో ఒకటే జాబ్లో 10, 15, 20, 30 సంవత్సరాలు పనిచేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా లేదు. There is a change in the attitude in the modern generation towards employment. D first తీసుకుందాం. This phenomenon was noted in the research report which found that the median tenure for employees below the age of 30 years is just 30 years కింద ఎవరైతే ఆస్పిరెంట్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఒక్క జాబ్లో 2 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళకి వేరే ఆఫర్ వచ్చేస్తుంది. ఆ ఆఫర్లో వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇస్తున్నారు కాబట్టి జాబులు వదిలేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఇప్పుడు జాబ్లే దొరకట్లే, వదిలితే అటే గోవింద. సాఫ్ట్వేర్ అంతా ఆల్మోస్ట్ డోల్ డ్రమ్స్లో ఉందన్నమాట, పడిపోయింది. సో డీబీ ఉందా సార్? డీబీ డి ఉంది. సితో కాదు, బీతో కాదు, డీతో ఉంది. డీబీ ఆల్రెడీ ఉందన్నమాట. డీబీ తర్వాత ఏమొస్తుందో చూద్దాం. దాని తర్వాత ఆయన ఏమంటుండో, ద రీసెర్చ్ రిపోర్ట్ స్టేటెడ్ దట్ యంగ్ పీపుల్ టుడే ఆర్ టెంప్టెడ్ టు స్విచ్ జాబ్స్ క్విక్లీ. వాళ్ళు టెంప్ట్ అయిపోతున్నారు అనమాట. జాబ్స్ ఒక జాబ్ ఇంకో జాబ్ 6 monthsలో జాబ్ మార్చేస్తున్నారు. 25 lakhs నుంచి 30 lakhs, 30 lakhs నుంచి 35. ఇప్పుడు అందరినీ తీసేస్తున్నారు సార్. ఆల్మోస్ట్ చాలా భయంకరమైన పరిస్థితి ఉందన్నమాట. లాస్ట్లో గాన్ ఆర్ ద డేస్ వెన్ యూ స్టేడ్ విత్ వన్ ఫర్మ్ ఫర్ యువర్ ఎంటైర్ కెరియర్ అండ్ మేడ్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ ఇన్ దట్ ఆఫీస్. ఒకటే ప్లేస్లో టోటల్ నీ జీవితాన్ని గడిపెట్టాడు అనమాట. అక్కడ చాలామందిని ఫ్రెండ్స్ చేసుకుంటుండే అనమాట. సో ఆన్సర్ ఈజ్ DBCA సార్. ఇది కూడా ఈజీగానే ఉంది. Given below are 4 jumbled sentences. Pick one of the given options that fits in their correct order. Doctors recently diagnosed scurvy in 2 patients living in distant parts of the planet, one in Canada and the other one is in Australia. Scurvy has long been associated with early seafaring explorers who lacked access to fresh fruits and vegetables while they traveled around the globe for years at a time. The cases suggest doctors should be on the lookout for this historic illness, particularly among patients experiencing poverty, insecurity and social isolation. But scurvy, which is caused by vitamin C deficiency, is not just a long forgotten illness to read about in history books. In some parts of the world, it may be making a modern comeback. Beautiful అండి. స్కర్వీ అనేది ఒక డిసీజ్ ఉండేదన్నమాట. ఇంకా అది లేదు అనుకుంటున్నాము, కానీ మళ్ళీ ఒక ఇద్దరిలో ఆ స్కర్వీ అనే డిసీజు మనకి కనిపించిందనమాట. సో దేంతో స్టార్ట్ చేద్దాం సార్?
స్కర్వీయే మన మెయిన్ సెంట్రల్ ఐడియా కదా, మెయిన్ క్రక్స్ కదా. సో డాక్టర్స్ రీసెంట్లీ డైగర్స్ స్కర్వీ, దాంతో స్టార్ట్ చేద్దామా, లేకపోతే స్కర్వీ హాజ్ లాంగ్ బీన్ అసోసియేటెడ్? ఎస్, ఫస్ట్ మనం స్కర్వీ అంటే ఏంటి, అసలే స్కర్వీ అంటే ఏంటి, అసలు ఈ జబ్బు ఎక్కడ వచ్చేది? ఈ జబ్బు యాక్చువల్లీ సీలో ఎవరైతే ఎక్స్ప్లోరింగ్ చేయడానికి పోతారో వాళ్ళు కొన్ని నెలల తరబడి ఆ సీలోనే ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ సీలోనే ఉంటారో, ఆ సముద్రంలోనే ఉంటారో, అప్పుడు వాళ్ళకి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దొరకవు. ఆ దొరకకపోతే ఆ న్యూట్రిషన్ వాళ్ళకి దొరకదు, అందులో వాళ్ళకి విటమిన్ సి దొరకదు. ఎప్పుడైతే వాళ్ళకి విటమిన్ సి దొరకదో అప్పుడు వాళ్ళు ఒక భయంకరమైన వ్యాధితో బాధపడతారు. ఆ వ్యాధినే స్కర్వీ అంటారు. బీతో స్టార్ట్ చేసి దీస్ కేసెస్ సజెస్ట్ డాక్టర్స్ రీసెంట్లీ దాని తర్వాత మనకి ఏం రావాలా, దాని తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ దట్ వీ షుడ్ గెట్? బీసీ నాకు మ్యాండేటరీ పేరు కనిపిస్తుంది సార్. సారీ బీసీ కాదు సార్. దీస్ కేసెస్ డాక్టర్స్ రీసెంట్లీ డయాగ్నోస్ 2 పేషెంట్స్. ఏసీ అనేది నాకు మ్యాండేటరీ పేరు కనిపిస్తుంది, ఏసీ. రీసెంట్గా డాక్టర్ ఏం చేశారు, 2 కేసులు డయాగ్నోస్ చేశారనమాట. ఒకటేమో కెనడాలో, ఒకటేమో ఆస్ట్రేలియాలో అనమాట. సో డెఫినెట్లీ డాక్టర్స్ ఏం చెప్తున్నారు, స్కర్వీ మామూలుగా సిటీలో ఉన్న వాళ్ళకైతే రాదు, ఎందుకంటే వాళ్ళు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటూ ఉంటారు. ఎవరైతే చాలా పేదరికంలో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే ఈ సొసైటీతో దూరంగా ఉంటారో, ఎవరైతే ఫుడ్ వాళ్ళకి ఉపలబ్ధం ఉండదో వాళ్ళని మనము చూస్తూ ఉండాలో, వాళ్ళు స్కర్వీ వచ్చే ప్రమాదం మాత్రం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి నేను ఏసీని ఒక మ్యాండేటరీ పేరుగా వేస్తున్నా. నా బి అయితే ఫస్టే ఉందన్నమాట. బి తర్వాత బట్ స్కర్వీ విచ్ ఇస్ కాజ్ బై విటమిన్ సి. స్కర్వీ అంటే ఏంటి, అది దేని ద్వారా వస్తుంది? అది విటమిన్ సి డెఫిషియన్సీ ద్వారా వస్తుంది. ఇది లాంగ్ ఫర్గాటన్ ఇల్నెస్ ఇన్ ద హిస్టరీ బుక్స్. ఇట్ షుడ్ నాట్ బి జస్ట్ లాంగ్. మామూలుగా ఎవరికి రాదు సార్, ఎందుకంటే అందరికీ విటమిన్ సి ఉంటుంది, ఉండకపోతే ట్యాబ్లెట్ తీసుకుంటే అయిపోతుంది అనమాట. బట్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ మళ్ళీ వస్తుంది సార్. అది ఎందుకు వస్తుందో తెలియదు. మళ్ళీ దాని తర్వాత డాక్టర్స్ ఇద్దరు పేషెంట్ని స్పాట్ చేశారనమాట. దాని తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో తెలిసిపోయిందన్నమాట. సో బీడీ ఒక మ్యాండేటరీ పేరు. సో టోటల్గా ఏమైపోయింది, BDAC. సో BCAD, BDAC. Absolutely right, sir. We'll move to the next question. This is a comprehension, sir. Lovely comprehension is waiting for you. Read the comprehension properly and answer the questions. Okay. At a particular instant, roughly 15 billion years ago, all the matter and energy we can observe concentrated in a region smaller than a dime began to expand and cool at an incredibly rapid rate. By the time the temperature had dropped to 100 million times that of the core of the sun, the forces of nature assumed their present properties and the elementary particles known as quarks roamed freely in a sea of energy. When the universe had expanded an additional 1000 times, all the matter we could observe filled a region the size of solar system. At that time, the free quarks became confined in neutrons and protons. After the universe had grown by another factor of 1000, protons and neutrons combined to form atomic nuclei, including most of the helium and deuterium present today. All of this occurred within the first minute of the expansion. Conditions were still too hot, however, for atomic nuclei to capture electrons. Neutral atoms appeared in abundance only after the expansion had continued for 3 lakh years, and the universe was 1000 times smaller than it is now. The neutral atoms then began to coalesce into gas clouds, which later evolved into stars. By the time the universe had expanded to 1/5 its present size, the stars has formed groups recognizable as young galaxies. When the universe was half its present size, nuclear reactions in stars had produced most of the heavy elements from which terrestrial planets were made. Our solar system is relatively young. It formed 5 billion years ago when the universe was 2/3 its present size.
Over the time, the formation of stars has slowed and the supply of gas in galaxies, and hence the population of stars is waning. 15 billion years from now, stars like our own will be relatively rare, making the universe a far less hospitable place for observer like us. సో ఇక్కడ మామూలుగా మాట్లాడుతుంది అంటే ఫార్మేషన్ ఆఫ్ ద యూనివర్స్, బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మాట్లాడుతుండనమాట. ఆయన ఏం చెప్తున్నాడు అంటే 15 బిలియన్ ఇయర్స్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఏదైతే మనము అదొక స్మాల్ డైమ్ అనమాట, ఒక కరెన్సీ, ఒక జస్ట్ కాయిన్ అంత దాంట్లో కాన్సన్ట్రేట్ అయిందనమాట. దాని తర్వాత అది ఎక్స్పాండ్ అయింది, కూల్ అయింది. ఆ ఎక్స్పాన్షన్ కూలింగ్ కూడా చాలా ఇన్క్రెడిబుల్ ఫాస్ట్ రేట్లో జరిగిందనమాట. ఎప్పుడైతే ఆ టెంపరేచర్ అనేది 100 మిలియన్ టైమ్స్ కోర్ టెంపరేచర్ ఏదైతే సన్లో ఉంటుందో అప్పుడు ఈ యొక్క ప్రజెంట్ ప్రాపర్టీస్ వచ్చాయి అన్నమాట మ్యాటర్కి. ఈ ఎలిమెంటరీ పార్టికల్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తామో, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, దాని తర్వాత న్యూట్రాన్స్, అప్పుడు దాన్ని క్వార్క్స్ అనేటోళ్ళు అనమాట. అవి ఫ్రీగా తిరిగేటివి అనమాట, ఇటు అటు అనేది. దాని తర్వాత మెల్లంగా యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. 1000 టైమ్స్ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఆల్ ద మ్యాటర్ వీ కుడ్ అబ్జర్వ్ వాజ్ అదొక రీజన్ని ఫిల్ చేసిందనమాట. చేసిన తర్వాత కొంచెం పెద్దగా అవ్వడం మొదలుపెట్టిందనమాట. ఆ ఫ్రీ క్వార్క్స్ బికమ్ కన్ఫైన్డ్. ఏవైతే ఇనీషియల్గా దీన్ని ఫ్రీ క్వార్క్స్ అన్నామో అవి ఇప్పుడు న్యూట్రాన్స్, ప్రోటాన్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. మళ్ళీ యూనివర్స్ ఒక 1000 రెట్లు పెరిగిందనమాట. దాని ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అవి రెండు కంబైన్ అయిపోయి ఒక అటామిక్ న్యూక్లియై ఫామ్ అయిందనమాట. ఇందులో హీలియము, డ్యూటీరియంని కూడా తీసుకురనమాట. ఆల్ ఆఫ్ దిస్ అక్కడ విత్ ఇన్ ఫస్ట్ మినిట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనమాట. ఫస్ట్ మినిట్ ఎక్స్పాన్షన్లో ఇదే కండిషన్స్ చాలా హాట్గా ఉందే కాబట్టి వాళ్ళు ఎలక్ట్రాన్ని క్యాప్చర్ చేయలేకపోయారు. ఉట్టి న్యూట్రాను, ప్రోటాన్స్ మాత్రమే క్యాప్చర్ అయిపోయినాయి, కలిసాయి అనమాట. న్యూట్రల్ ఆటమ్స్ అపియర్డ్ ఇన్ చాలా ఎక్కువగా ఉండే అనమాట ఓన్లీ ఆఫ్టర్ ద ఎక్స్పాన్షన్, అండ్ 3 లక్షల సంవత్సరాల దాకా నడిచాయి. దాని తర్వాత ఈ న్యూట్రల్ ఆటమ్స్ ఏమైపోయాయి, మెల్లంగా గ్లాస్ క్లౌడ్స్ కింద మారి విచ్ లేటర్ ఎవాల్వ్డ్ ఇంటూ స్టార్స్ కింద మారిపోయినాయి అనమాట. బై ద టైమ్ యూనివర్స్ has expanded to 1/5 ఇట్స్ ప్రజెంట్ సైజ్. ఇవాళ ఏ సైజ్ ఉందో 1/5 దాకా ఎప్పుడైతే అది ఎన్లార్జ్ అయిపోయిందో స్టార్స్ అనేవి ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయాయి అనమాట. దాన్ని యంగ్ గ్యాలక్సీ అనేది దాంతో సంబోధించారు అనమాట. వెన్ ద యూనివర్స్ వాజ్ హాఫ్ ఇట్స్ ప్రజెంట్ సైజ్, న్యూక్లియర్ రియాక్షన్స్ ఇన్ ద స్టార్స్ హెస్ ప్రొడ్యూస్ మోస్ట్ ఆఫ్ ద హెవీ ఎలిమెంట్స్. సో ఎప్పుడైతే ఈ ప్రజెంట్ సైజ్ హాఫ్ ఉండేనో అప్పుడు దాంట్లో న్యూక్లియర్ రియాక్షన్స్ అనేవి జరగడం మొదలయ్యాయి అనమాట. అండ్ దే హ్యావ్ గివెన్ రైస్ టు టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అనమాట. ఇవాళ మన సోలార్ సిస్టమ్ ఇస్ రిలేటివ్లీ యంగ్. ఓన్లీ 5 బిలియన్స్ ఇయర్ ముందు మాత్రమే ఫామ్ అయింది. స్టోరీ అనేది 15 బిలియన్ ఇయర్స్ ముందు గురించి చెప్తురనమాట. ఇవాళ ఏమైపోయింది అంటే ఆ యూనివర్స్ అనేది 2/3 ఆఫ్ ఇట్స్ ప్రెజెంట్ సైజ్ ఉందనమాట. ఈ స్టార్స్ ఏవైతే అప్పుడు చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యాయో అవి మెల్లమెల్లంగా తగ్గిపోయాయి. అండ్ సప్లై ఆఫ్ గ్యాస్ ఇన్ ద గెలాక్సీస్ కూడా తగ్గిపోయాయి అనమాట. సో ఇప్పుడు నుంచి 15 బిలియన్ ఇయర్స్ తర్వాత ఈ స్టార్స్ కూడా చాలా తక్కువ అయిపోతాయి అనమాట. అండ్ డెఫినెట్లీ మనం దాన్ని ఆనందించలేము అని చెప్తున్నాడు అనమాట. కొంచెం ట్రిక్కీ ప్యాసేజ్. వాట్ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ గ్యాస్ క్లౌడ్స్ దట్ ఎవాల్వ్డ్ ఇంటూ స్టార్స్? The cooling of the universe, the capture of electrons by atomic nuclei, the formation of heavy elements, the emergence of neutral atoms. Gas clouds గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో దేనికి, వాట్ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ గ్యాస్ క్లౌడ్స్? మనకు ఉందనుకుంటా ఇది డైరెక్ట్ ఆన్సరు. ద న్యూట్రల్ ఆటమ్ దెన్ బిగాన్ టు కొలాస్ ఇంటూ గ్లాస్ క్లౌడ్స్. ఇక్కడ ఉంది చూడండి. ద న్యూట్రల్ ఆటమ్ దెన్ బిగాన్ ఇంటూ vanish into gas clouds. So the emergence of the neutral atoms. What is indicated about the population of stars as time progresses? ఎలా అయితే టైం పోతూ ఉంటుందో దాని స్టార్ యొక్క పాపులేషన్ ఏమైపోతుంది? ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ సిగ్నిఫికెంట్లీయా, ఇట్ ఈస్ డిక్లైనింగా, ఇట్ రిమైన్స్ కాన్స్టెంటా, ఇట్ ఫ్లక్చువేట్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద యూనివర్స్. 100% స్టార్ యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఇట్ ఈస్ డిక్లైనింగ్. ఎట్లా చెప్పారు సార్ మీరు? ఎస్, చూపిస్తానండి. మీరు చూడండి. 15 when the universe was 2/3 of its, over time the formation of stars have slowed and the supply of gas in galaxy, and hence the population of stars is waning. Waning ante decreasing. 15 billion years from now stars like our own will be relatively rare. ఇంకా స్టార్స్ ఏం కనిపించవు. 15 బిలియన్స్ ఇవాళ నుంచి 15 బిలియన్ ఇయర్స్ తర్వాత స్టార్స్ అనేవి ఇంకా కనిపించవు సార్. మనకి తక్కువైపోతాయి కనిపించకపోవడం అంటే. వాట్ ట్రాన్స్ఫర్మేషన్ అకర్డ్ ఇన్ ద యూనివర్స్
అప్రాక్సిమేట్లీ 15 బిలియన్స్ ఇయర్స్ ఎగో 15 బిలియన్స్ ఎగో యూనివర్స్లో ఎలాంటి మార్పు అనేది జరిగింది? ఫార్మేషన్ ఆఫ్ గెలాక్సీస్ అండ్ స్టార్స్, ఎమర్జెన్స్ ఆఫ్ ద న్యూ ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్, ఎక్కడ చెప్పలేదు సార్. ఎక్స్పాన్షన్ అండ్ కూలింగ్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ, స్టార్టింగ్ లైన్ అదే సార్. ర్యాపిడ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద యూనివర్స్, ఎక్కడ చెప్పలేదు సార్. సో ఫార్మేషన్ ఆఫ్ గెలాక్సీస్ అండ్ స్టార్స్ కూడా ఆడ ఫార్మేషన్ అని చెప్పాడు, కానీ అది కరెక్ట్ ఆన్సర్ అయితే కాదనమాట. ఎక్స్పాన్షన్ అండ్ కూలింగే స్టార్టింగ్ సెంటెన్సే సార్. 15 billions ago, all the matter and energy we can observe concentrated in a small region, in a region smaller than a dime. Dime ante oka currency sir. Began to expand and cool at an incredible rate. Right sir. Expansion and cooling of concentrated matter and energy. Which of the following questions cannot be answered from the passage? Passageలోకి వెళ్ళి ఈ యొక్క క్వశ్చన్ని మనము ఆన్సర్ చేయలేం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ న్యూట్రల్ ఆటమ్స్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్? సో న్యూట్రల్ ఆటమ్స్ ఎంత ఇంపార్టెంట్ యూనివర్స్లో యూనివర్స్ క్రియేట్ అయిన తర్వాత. విత్ ఇన్ హౌ మచ్ టైమ్ డిడ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రన్స్ ఫస్ట్ కంబైన్ టు ఫార్మ్ అటామిక్ న్యూక్లై? దీన్ని మనం ఆన్సర్ చేయగలుగుతాం సార్. వెన్ డిడ్ అవర్ సోలార్ సిస్టమ్ ఫార్మ్ ఇన్ రిలేషన్ టు ద సైజ్ ఆఫ్ ద? ఇది కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం సార్. వాట్ ఫ్యూచర్ సినారియో ఇస్ డిస్క్రైబ్డ్ కన్సర్నింగ్ ద పాపులేషన్ ఆఫ్ స్టార్స్ సిమిలర్ టు అవర్ సన్? ఎస్, ఈ ఫ్యూచర్ సినారియో అంటే స్టార్స్ అనేవి తగ్గిపోతాయి. ఒకటే మనం ఏదైతే ఆన్సర్ చేయలేమో, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ న్యూట్రల్ ఆటమ్స్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్. అవి పుట్టాయి, కానీ యూనివర్స్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో అది మనం చెప్పలేం. హౌ మచ్ డిడ్ ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఫస్ట్ కంబైన్? అది కూడా ఉంది మన దగ్గర. ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ కంబైన్ టు ఫార్మ్ atomic nuclei. When did the solar system form in relation to the size of your 15 billion years ago? The solar system formed in relation to the size of the universe. What future scenario is described concerning the population of stars? Avi kuda decrease aitundana. What future scenario? They are going to decline. So ఇది కూడా ఆన్సర్ చేయగలుగుతాం, ఇది కూడా ఆన్సర్ చేయగలుగుతాం, ఇది కూడా ఆన్సర్, ఇది ఆన్సర్ చేయలేం సార్. సో ఆన్సర్ ఈస్, what is the significance of neutral atoms in the creation of the universe? And significance ఏం మెన్షన్ చేయలేదు సార్. The shareholders are planning to dash the control of the company from the current directors. The shareholders are planning to dash the control of the company from the current holders. Shareholders ఏం చేస్తున్నారు అంటే ఆ కరెంట్ డైరెక్టర్ని కంపెనీని ఏదో చేయాలనుకుంటారు. రోస్ట్, రస్ట్ అండ్ రెస్ట్. సో మంచి ఇంగ్లీష్ వస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం సార్. హోమోఫోన్ సార్. హోమోనిమ్స్ ఇస్తున్నాడు, హోమోఫోన్స్ ఇస్తున్నాడు, హోమోగ్రాఫ్స్ ఇస్తున్నాడు. ఎవ్రీ టైం మనం హోమోనిమ్స్ డిస్కస్ చేస్తున్నాం, ఇవాళ హోమోఫోన్స్ అనమాట. డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది, ఒక్కొక్కసారి సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. హోమోనిమ్స్ సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, మీనింగ్ డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ స్పెల్లింగ్. రూస్ట్, రోస్ట్, రస్ట్, రెస్ట్, 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 రెస్ట్. ఈ రూస్ట్ అంటే ఏంటి? పిచ్చుకలు, దాని తర్వాత హెన్స్ వాళ్ళ రెస్టింగ్ ప్లేస్కి వెళ్తాయి అనమాట. దే గో టు దేర్ రెస్టింగ్ ప్లేస్, దాన్ని రెస్ట్ నెస్ట్ అంటారు అనమాట. మామూలుగా మనము పోయిన తర్వాత ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మనం ఏమంటాం, పాపడ్ కానీ లేకపోతే ఇంకేమైనా పన్నీర్ కానీ బాగా రోస్ట్ చేసుకోరండి, అంటే బేక్ చేయండి, గ్రిల్ చేయండి. కుక్కు, బేక్, గ్రిల్. రెస్ట్ అంటే క్యాప్చర్ చేయడం. హీ రెస్టెడ్ ద పవర్ ఫ్రమ్ హిమ్. అతని దగ్గర నుంచి పవర్ని లాగేస్తాడనమాట. ఆ రెస్టెడ్ని క్యాప్చర్, సీజ్ అంటారు. ఫోర్సిబ్లీ టేక్ ఆర్ సీజ్. ఇక డైరెక్టర్స్ కూడా అదే చేస్తున్నారు అనమాట. షేర్ హోల్డర్స్ ఏం చేస్తున్నారు? దే ఆర్ ప్లానింగ్ టు రెస్ట్ ద కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ద కరెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి లాగేస్తున్నారు. రెస్ట్ అంటే రిలాక్స్ సార్. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. రెస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. మంచి క్వశ్చన్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ద షేర్ హోల్డర్స్ ఆర్ ప్లానింగ్ టు రెస్ట్ కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ద కరెంట్ డైరెక్టర్స్. Question number 80 to 90, 89, 90. Fill up the option that that expresses the given sentence in direct or indirect speech. Had I known about the surprise party, I would have come earlier, she said.
హ్యాడ్ ఐ నోన్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ ఐ వుడ్ హ్యావ్ కమ్ అర్లియర్. నాకు పార్టీ గురించి తెలుసుంటే నేను ముందే వచ్చేదాన్ని, షీ సెడ్. సో కండిషనల్ క్లాస్ 3 ఇఫ్లో పాస్ట్ పర్ఫెక్ట్ మెయిన్ క్లాస్లో వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అనమాట. షీ సెడ్ దట్ హ్యాడ్ షీ నోన్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ షీ వుడ్ హ్యావ్ కమ్ హియర్. అంటే ఇది మళ్ళీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోనే హ్యాడ్ ఐ ఫామ్లోనే ఉంది, ఇది స్టేట్మెంట్ ఫామ్లో ఉండాలా. షీ సెడ్ దట్ హ్యాడ్ షీ, ప్రొనౌన్ చేంజ్ అయింది కానీ ఇది మళ్ళీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫామ్లోనే ఉంది, ఇది స్టేట్మెంట్ ఫామ్లో ఉండాలా. స్టేట్మెంట్ ఫామ్లో లేదు కాబట్టి దీన్ని నేను ఎలిమినేట్ చేసేస్తున్నాను. షీ సెడ్ దట్ ఇఫ్ షీ హ్యాడ్ నోన్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ షీ వుడ్ హ్యావ్, లేదు ఇక్కడ హ్యావ్ ఉంటే కరెక్ట్ అయ్యేది. సో దీన్ని కూడా తీసేస్తున్నా. షీ సెడ్ దట్ ఇఫ్ షీ హ్యాడ్ నోన్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ షీ వుడ్ హ్యావ్ కమ్ అర్లియర్. అబ్సల్యూట్లీ రైట్. హ్యాడ్ నోన్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్, షీ వుడ్ హ్యావ్ కమ్ మెయిన్ క్లాజు, ఇఫ్ క్లాజు. షీ సెడ్ దట్ ఇఫ్ షీ న్యూ అవసరం లేదు సార్, ఇది V2 అయిపోయింది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తున్నా. సో రైట్ ఆన్సర్ ఏంటి? షీ సెడ్ దట్ ఇఫ్ షీ హ్యాడ్ నోన్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ షీ వుడ్ హ్యావ్ కమ్ అర్లియర్. Question number 90. I am not going to the meeting because I am too tired, he said. నేను మీటింగ్కి వెళ్ళట్లేదు ఎందుకంటే నేను చాలా అలసిపోయా. He said that I ఏమైపోతుంది? He. I am going. Present continuous will become past continuous. He was not going to the meeting because I am ఏమైపోతుంది? He was too tired. He said that he was not going to the meeting because he was too tired. ఇది కరెక్ట్ అనిపిస్తుంది. He said that he is not going. He is not going is present continuous because ఇది మళ్ళీ present, simple present. సో దీన్ని తీసేస్తున్నా. He said that he was not going to the meeting because, ఇదంతా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కరెక్ట్ కానీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ రాంగ్. ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి తీసేస్తున్నా. He said that he would not go to the meeting because he was too. Would not అవసరం లేదు సార్, was ఉంటే చాలు. సో దీన్ని తీసేస్తున్నా. సో ఆన్సర్ ఈజ్ ఏ. He said that he was not going to the meeting because he was too tired. Question number 91. She said that she had finished her homework. అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. యాక్చువల్గా మనం డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం చూస్తాము, ఒక టెన్స్ బ్యాక్కి వెళ్తాం. షీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్ మై హోంవర్క్. అబ్సల్యూట్లీ రైట్ సార్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏమైపోతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో షీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్ మై హోంవర్క్. షీ సెడ్ that she had finished my will become her homework. She said that I had finished ఉండే టెన్స్ అయితే చేంజ్ అవ్వాల్సిందే కాబట్టి ఇది చేస్తా. She said I finished my homework. సింపుల్ పాస్ట్ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది సార్, కానీ గ్రామాటికల్ సెన్స్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కరెక్ట్ అండి. మీరు సామాన్యంగా మీకు డౌట్ రావచ్చు. She said I finished my homework. సింపుల్ పాస్ట్ విల్ బికమ్ పాస్ట్ పర్ఫెక్ట్. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ కూడా ఎందుకు కరెక్ట్ కాదు? మరి క్వశ్చన్ ప్యాటర్న్ అనేది యాక్చువల్ ఇట్లా సెట్ చేసేది లేకుండే, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే ఈయనే కరెక్ట్ అనమాట. ఐ విల్ ఫినిష్ మై హోంవర్క్ పనికి రాదండి. యా, క్వశ్చన్ నెంబర్ 92 to 94. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. లెట్స్ సీ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే. Can you arrange for the consignment dash delivered on Monday? Fill in the blank. Can you arrange for the consignment dash delivered on Monday? To be delivered on Monday, for being delivered on Monday, is delivered on Monday. Arrange for వచ్చినప్పుడు for వచ్చినప్పుడు to be ప్లస్ V3 వస్తుంది. అరేంజ్ ఫర్ వచ్చినప్పుడు 2 + B + V3 వస్తుంది. అరేంజ్ ఫర్ టు బి డెలివర్డ్, టు బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్.
Like for example, can you arrange for the payment to be made? Can you arrange for the payment to be made? అంటే పేమెంట్ చెయ్యగలవా? Can you arrange for the speech to be delivered in the evening? స్పీచ్ ఇవ్వగలవా? అలానే ఇక్కడ ఏంటి కన్సైన్మెంట్ ఉంది కాబట్టి అరేంజ్ ఫర్ ఈజ్ నథింగ్ బట్ టు బి ప్లస్ V3. టు బి డెలివర్డ్. ఫర్ బీయింగ్, నార్మలీ బీయింగ్ అనేది మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాము. ఈజు బీయింగ్ పనికిరాదనమాట. క్యాన్ యూ అరేంజ్ ఫర్ ద కన్సైన్మెంట్ టు బి డెలివర్డ్ ఆన్ మండే. క్యాన్ యూ అరేంజ్ ఫర్ ద పేమెంట్. క్యాన్ యూ అరేంజ్ ఫర్ ద payment to be made. Payment to be made. Absolutely right, sir. Can you arrange for the payment to be made? కొంచెం మంచి ఇంగ్లీష్ అండి, బెటర్ సెంటెన్స్ అన్నమాట. యూ కెన్ రైట్ ఇన్ దిస్ వే ఆల్సో. ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ డాష్ వాట్ యు సే, నో వన్ ఈస్ గోయింగ్ టు బిలీవ్ యూ. ఇఫ్ యువర్ యాక్షన్స్, నువ్వు ఏదైతే చెప్తున్నావో నీ యాక్షన్స్ దానికి విపరీతంగా ఉంటే ఎవ్వరూ నిన్ను నమ్మరు. ఇఫ్ యువర్ యాక్షన్స్, అందుకని 4 ఆప్షన్స్ వాడే ఇచ్చేస్తాడు కాబట్టి తెలుగులో కరెక్ట్ ట్రాన్స్లేట్ చేసి, ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ కాంట్రరీ వాట్ యు సే, నువ్వు ఏదైతే చెప్తున్నావో దానికి విపరీతంగా ఉంటే ఎవరు నేను. కాంట్రరీ ఫర్రా, కాంట్రరీ విత్, టు, అట్. కాంట్రరీ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై, కాంట్రరీ ఈజ్ always followed by preposition to. Preposition to. Contrary to. Contrary to అంటే opposite of. In opposition to, in conflict with, the opposite of. Sorry, ఇక్కడ నేను రాసేసిన, నాకు తెలియదు PPT ఉందని. In opposite to, in conflict with, the opposite of, contrary to. My views are contrary to your views. రైట్? నేను చెప్పేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి, రెండు కలవట్లేదు, విపరీతంగా ఉన్నాయి అన్నమాట. సో కాంట్రరీ అనే వర్డ్ టు అనే ప్రిపోజిషన్ మాత్రమే తీసుకుంటుంది. కాంట్రరీ ఫర్ రాదు, కాంట్రరీ విత్ రాదు, కాంట్రరీ ఎట్ రాదు, కాంట్రరీ టు. We have little choice early in life, but as we grow older, choices dash. చిన్నప్పుడు మన దగ్గర చాలా తక్కువ చాయిసెస్ ఉంటాయి, కానీ ఎప్పుడైతే మనము పెద్దగా అవుతామో మన చాయిసెస్ అనేవి పెరిగిపోతాయి. అగ్రవేటా, అడ్రిఫ్టా, అఫ్లోటా, అబౌండా. మంచి ఇంగ్లీష్ అండి. ద సిచ్యువేషన్ ఈజ్ అగ్రవేటింగ్ అంటే బ్యాడ్ నుంచి వర్స్గా మారుతుందన్నమాట. అగ్రవేట్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా వర్స్ అయిపోతుంది, ఇంకా చెడిపోతుంది, ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది, ఇంకా ఇంటెన్సిఫై అయిపోతుంది. కాంప్లికేట్ టు ఇంటెన్సిఫై. అడ్రిఫ్ట్ అంటే ఫ్లోట్ అవ్వడం సార్. అడ్రిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్, ఒక అన్మరూన్డ్ షిప్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ అడ్రిఫ్టింగ్ ఆన్ వాటర్. షిప్ని ఎప్పుడైతే మనం కట్టకుండా వదిలేస్తాం అనుకో, వాటర్ మీద ఇలా ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని అడ్రిఫ్ట్ అంటారనమాట. అంటే పర్పస్ లేకుండా, ఎయిమ్ లేకుండా తిరుగుతూ ఉంటారుగా, ఎయిమ్లెస్, పర్పస్లెస్, ఫ్లోటింగు, దాన్ని అడ్రిఫ్ట్ అంటారు. ఎయిమ్లెస్, పర్పస్లెస్, ఇంటెన్సిఫై, కాంప్లికేట్. అఫ్లోట్. అఫ్లోట్ అఫ్లోట్ అంటే ఏంటి? ద షిప్ ఈజ్ వెరీ మచ్ అఫ్లోట్ అంటే ఇంకా మునగలేదు, ఫ్లోట్ అయితేనే ఉంది, బొయాంట్గానే ఉందన్నమాట. హీ ఈజ్ అఫ్లోట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ డెట్. ఆ అప్పుల నుంచి బయటికి వచ్చాడు అంటే ఫైనాన్షియలీ ఇప్పుడు అతను స్ట్రాంగ్గానే. 2 మీనింగ్స్ చెప్తున్నా. ఒకటేమో ఫ్లోటింగు, బయాంట్, అవుట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిఫికల్టీ. అబౌండ్ అంటే ఇన్ఫైనట్ సార్. ఐ హ్యావ్ గాట్ అబౌండ్ ఆపర్చునిటీస్ అంటానమాట. సంథింగ్ ప్లెంటీ, ప్లెంటిఫుల్, బౌంటీ, బౌంటిఫుల్, బౌంటియస్. సో అబౌండ్ అంటే number of, innumerable, infinite, many. So abound is nothing but
plenty, plentiful, swarm. సో ఇప్పుడు చెప్పండి, వీ హ్యావ్ లిటిల్ ఆపర్చునిటీస్, లిటిల్ చాయిస్ ఎర్లీ ఇన్ లైఫ్, బట్ యాజ్ వీ గ్రో ఓల్డర్ చాయిసెస్ అనేవి పెరిగిపోతాయి. ఆ పెరిగిపోవడాన్ని అగ్రవేట్ అయితే అన్నారు. అడ్రిఫ్ట్, అఫ్లోట్ ఆల్మోస్ట్ సేమ్ సార్, నీళ్ళతో సంబంధించిందే. అడ్రిఫ్ట్ అంటే ఏ బోట్ అయితే ఎయిమ్లెస్గా తిరుగుతుందో, దేన్నైతే మనము కంట్రోల్ చేయలేకపోతున్నామో, అది ఏమైనా కావచ్చు, బోట్ అనే కాదు నీళ్ళల్లో. అఫ్లోట్ అంటే ఇంకా మునుగు, ఇంకా తేలుతుంది, ఇంకా మునగలేదు. ఒకటేమో అవుట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిఫికల్టీ. అబౌండ్ అంటే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్లెంటీ, ఇన్ఫైనైట్ ఎక్సెట్రా. ఇప్పుడు మనం యాజ్ వి గ్రో ఓల్డర్ చాయిసెస్, బట్ యాజ్ వి గ్రో ఓల్డర్ చాయిసెస్ అబౌండ్ సార్. మంచి క్వశ్చన్ సార్, సాలిడ్ క్వశ్చన్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. యా, క్వశ్చన్ నంబర్ 95, active passive voice. By the time the director finishes reviewing the report, the team will have submitted all the necessary documents for the presentation tomorrow. By the time the director finishes the report is time clause sir. ఇదేం చేంజ్ అవ్వదు, ఇలానే ఉంటుంది. The team will have submitted, the team అనేది subject, will have submitted verb, all the necessary documents objective. So start అయ్యేది ఏంది, by the time the director finishes reviewing the report, all the necessary documents will have been submitted for the presentation tomorrow. A. By the time the director finishes reviewing the report, all the necessary documents will have been submitted for presentation tomorrow. By the time the director finishes reviewing the report, all the necessary will be Raj sir. By the time the director finished reviewing, all the necessary will had been. ఈ రెండైతే రావు, ఈ రెండైతే రావు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎందుకంటే సెంటెన్స్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉందన్నమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్. By the time the director finishes reviewing the report, all the necessary documents will have submitted ఏమైపోతుంది, will ప్లస్ have ప్లస్ been ప్లస్ V3. will have been V3, will have been V3. మరి ఎక్కడ రాంగ్, ఎక్కడ అయిపోయింది? బై ద టైమ్ ద డైరెక్టర్ విల్ ఫినిష్ అవసరం లేదు సార్, టెన్స్ చేంజ్ అయిపోయింది, ఫినిషెస్ ఉండాలా అంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 96 అండి. క్వశ్చన్ నంబర్ 96. The homework was completed by the student before the deadline. The homework was completed by the student. Was slash were plus V3 అంటే it is simple past. Simple past, that is V2. Was slash were plus V3, సింపుల్ పాస్ట్ V2. అంటే మనకు ఉట్టి V2 వస్తే చాలు. యాక్టివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్ V2 ఉంటే చాలు. ద స్టూడెంట్ కంప్లీటెడ్ ద హోంవర్క్ బిఫోర్ ద డెడ్ లైన్. ద స్టూడెంట్ హ్యాడ్ కంప్లీటెడ్ ఏమైపోతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ తీసేయండి. ద స్టూడెంట్ వాస్ కంప్లీటింగ్, పాస్ట్ కంటిన్యూస్ తీసేయండి. ద స్టూడెంట్ విల్ కంప్లీట్, సింపుల్ ఫ్యూచర్ తీసేయండి. So answer is the student completed the homework before the deadline, right? She had explained the new system to the staff when the power went out, causing a delay in the training session. She had explained the new system to the staff when the power went out, causing a delay in the training session. She subject to verb, new system to the staff object. సో పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. ఇప్పుడు ఏమవుతుంది, హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 అయిపోతుంది. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3. The new system had been explained to the staff by her when the power went out, causing a delay in the training session. 100% correct. The new system was being explained.
పాస్ట్ కంటిన్యూస్ ఉంటే కనుక పాస్ట్ కంటిన్యూస్ లేదు కాబట్టి రైట్. ద న్యూ సిస్టమ్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ లేదుగా తీసేయండి. The new system had been explained. The new system had been explained to the staff by her when the power went out, causing a delay to the training session. The new system had been explained to the staff by her when the power went out, caused a delay. Causing a delay రావాలా, ఇక్కడ caused వచ్చింది. Caused a delay to the training session. So ఇది కూడా wrong అండి. So right answer is the new system had been explained to the staff by her when the power went off, causing a delay in the training session. Yeah, 98 to 101. One more comprehension passage is right now on your screen. Okay. Question number 98 to 101. Read the following passage and answer the questions that follow. On Monday evening, a sudden and a devastating car explosion occurred in the heart of New Delhi near the historic Red Fort, shocking residents and triggering a massive security response. The white car, identified as Hyundai i20, has been parked for hours near the traffic signal at the Red Fort metro station before it erupted just after 6:50 p.m. local time. The explosion hurled fragments across the street, ignited several nearby vehicles and left at least 8 people dead and over 20 injured, according to initial police reports. Witnesses described a scene of chaos: burning vehicles, shattered glass, panicked pedestrians, and a thick plume of smoke rising above the landmark. A resident recalled hearing a huge sound and then spotting fireballs and people running for cover. The blast site was immediately sealed off by the city police and the fire services, with forensic teams working through the night and major parts of Old Delhi placed on high alert. In the days following the explosion, the national government labelled the incident as terror attack perpetrated by what is called anti-national forces, thereby invoking India's anti-terror laws and granting investigating agencies expanding powers. Investigators noted that a terror module based in the region may have been involved, with raids underway in Kashmir and neighboring states. The choice of the Red Fort area, a symbolically and politically significant landmark, regularly visited by thousands of tourists and used for national celebrations, underscored the potential magnitude of the threat. The government pledged its swift action. The Prime Minister and Home Minister both issued statements promising justice and a full investigation. Meanwhile, traffic was curtailed around the site. A number of metro stations suspended service temporarily and the historic Red Fort precinct was closed to the public for days. While security agencies hunt for the perpetrators, the city's residents are left to absorb the lethal remainder that even bustling public places can become stages for violence. Absolutely fine, sir. Chala chakkati what you called passage comprehension anamata, easy anamata. రీసెంట్గా మనం ఢిల్లీలో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దాని గురించి చక్కగా వివరించాడనమాట. ఆ కార్ ఎక్స్ప్లోషన్ ఏదైతే జరిగిందో హార్ట్ ఆఫ్ ద సిటీ న్యూఢిల్లీలో రెడ్ ఫోర్ట్ పక్కన ఒక సిగ్నల్ పక్కన ఒక హుండాయ్ i20 పార్క్ చేసి ఉంచారనమాట. చాలా గంటల నుంచి ఆ హుండాయ్ i20 అక్కడే పార్క్ అయి ఉందన్నమాట. ఎగ్జాక్ట్ 6:50కి అది పేలిందనమాట. పేలంగానే ఎక్కడ చూసినా తిత్తరబత్తమే అనమాట. ఆ ఎక్స్ప్లోషన్ అనేది ఎంత భయంకరమైన ఎక్స్ప్లోషన్ అంటే ఆల్మోస్ట్ 8 people and 20 were injured. గాలిలో దాని ఎక్స్ప్లోషన్ యొక్క మ్యాగ్నెటిక్ ఎంత పవర్, గాలిలో బాడీ పార్ట్స్ ఎగిరాయి అనమాట. పక్కనున్న వెహికల్స్ అన్నీ కాలిపోయాయి, ఉన్న వెహికల్స్ గ్లాసెస్ అన్నీ షాటర్ అయిపోయి పెడెస్ట్రియన్స్ అక్కడ ఇక్కడ ఉరకడం మొదలుపెట్టారనమాట. ఎక్కడ చూసినా పొగే అనమాట. గాలిలో ఫైర్ బాల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. మనుషులు ఉరుకుతున్నారన్నమాట ప్రాణాల్ని కాపాడడానికి కోసం అనమాట. సో ఇమీడియట్గా పోలీస్కి తెలిసిందనమాట. పోలీస్ ఇంకా ఫోర్సెనిక్ టీమ్స్ అక్కడికి వచ్చాయి, ఢిల్లీని హై అలర్ట్లో పెట్టారు. సో ఈ బ్లాస్ట్ అనేది మామూలు బ్లాస్ట్ కాదు కాబట్టి ఇది ఒక టెర్రర్ అటాక్ అని చెప్పారనమాట. సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా వచ్చాయన్నమాట. దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఒక టెర్రర్ మాడ్యూల్ ఉంది, ఇక్కడ టెర్రరిస్టులు బాంబు పెట్టారు. ఆ టెర్రర్ మాడ్యూల్ యొక్క వాట్ యు కాల్డ్ కనెక్షన్ కాశ్మీరు నేబరింగ్ స్టేట్స్తో ఉందన్నమాట. రెడ్ ఫోర్ట్ ఏరియాని కొన్ని రోజుల దాకా బంద్ చేసేసారు, అట్లనే ఆ ఏరియాని అప్పటికప్పుడే సీల్ చేసేసారనమాట. గవర్నమెంట్
చెప్పిందనమాట. కఠోరమైన యాక్షన్ మేము తీసుకుంటాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండ్ హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారనమాట. అక్కడున్న చుట్టుపక్కల ఏవైతే మెట్రో స్టేషన్స్ ఉన్నాయో ఆ సర్వీసెస్ కూడా టెంపరీగా షట్ చేశారు. దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఏదైతే చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ప్లేస్ కూడా ఈ బాంబ్ బ్లాస్ట్కి గురవుతున్నాయి అన్నమాట. ఓకే, చక్కటి ప్యాసేజ్ ఈజీగా అర్థమైపోయింది. విచ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఈజ్ నాట్ క్లియర్లీ స్టేటెడ్ ఇన్ ద ప్యాసేజ్? ఏ ఆప్షన్ని చక్కగా సరిగ్గా చెప్పలేదు. ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ పర్పెట్రేటర్స్, దట్ ద బ్లాస్ట్ అకర్డ్ నియర్ అ ట్రాఫిక్ సిగ్నల్, దట్ ద గవర్నమెంట్ ప్లెడ్జ్ స్విఫ్ట్ యాక్షన్ అండ్ జస్టిస్, దట్ ద సైట్ వాస్ ప్లేస్డ్ ఆన్ హై అలర్ట్ ఆఫ్టర్వర్డ్స్. చూడండి, ద బ్లాస్ట్ అకర్డ్ నియర్ ద ట్రాఫిక్ సిగ్నల్, అది ఈజీగా తెలుస్తుంది. ద కార్ మెట్రో ట్రాఫిక్ సిగ్నల్. అది ఎక్కడ జరిగింది? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరిగిందనమాట. రైట్, ఇది కరెక్టే. ద గవర్నమెంట్ ప్లెడ్జ్డ్ స్విఫ్ట్ యాక్షన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ అమిత్ షా చెప్పారు కదా, ఇప్పుడే చదివా. ద సైట్ వాస్ ప్లేస్డ్ ఆన్ హై అలర్ట్. హై అలర్ట్లో ఢిల్లీని పెట్టేశారనమాట. సో ఎంతమంది అక్కడ వచ్చి ఈ యొక్క ఎక్స్ప్లోషన్ని చేశారు, ఈ దాడిని చేశారు, అది చెప్పలేదన్నమాట. ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ పర్పరేటర్స్ గురించి ఎక్కడ పారాగ్రాఫ్లో రాసలేదన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ రిఫ్లెక్ట్స్ ద అలార్మ్డ్ టోన్? ఏ సెంటెన్స్ అయితే ఒక అలార్మ్డ్ టోన్, భయపెట్టే టోన్ చెప్తుందనమాట. ద కార్ ఐడెంటిఫైడ్ యాజ్ హ్యుండాయ్ i20 has been parked for, దీంట్లో ఏమైనా అలార్మ్ టోన్ లేదు. ఏ రెసిడెంట్ రీకాల్డ్ హియరింగ్ ఎ హ్యూజ్ సౌండ్ అండ్ దెన్ స్పోర్టింగ్ ఫైర్. ఒక రెసిడెంట్ ఎవరైతే అక్కడ పక్కన ఉంటాడో అతను భయంకరమైన సౌండ్ విన్నాడనమాట. ఆ సౌండ్తో పాటు గాలిలో ఫైర్ బాల్స్ మంట బాల్స్ ఉన్నాయి కదా, అలాంటివేవో కనిపించాయి. అతని యొక్క టోన్లో అయితే నాకు అలామ్ అంటే ప్యానిక్ కనిపించింది, భయం అనేది కనిపించింది. మీన్ వైల్ ట్రాఫిక్ వాస్ కర్టైల్ అరౌండ్ ద సైడ్. సో బ్లాస్ట్ జరిగింది కాబట్టి చుట్టుపక్కన ఏదైతే ట్రాఫిక్ ఉందో దాన్ని కర్టైల్ చేసేసారు, అంటే అక్కడి నుంచి ట్రాఫిక్ పోనీయట్లేదు అనమాట. వైల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ హంట్ ఫర్ ద పర్పెట్రేటర్స్. దీంట్లో కూడా అలామ్ టోన్ ఏం లేదు సార్. సెక్యూరిటీ ఏజెన్సీకి తెలిసింది బాంబ్ బ్లాస్ట్ జరిగిందని, సో వాళ్ళు ఆ చేసిన వాళ్ళని ఎతుకుతున్నారు. ఆ పర్పెట్రేటర్స్ అంటే చేసిన వాళ్ళు. సో ఆన్సర్ ఈస్ బి సార్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ వాట్ అక్కర్డ్ జస్ట్ ఆఫ్టర్ ద కార్ ఎక్స్ప్లోడెడ్? కార్ ఎక్స్ప్లోషన్ అయిన తర్వాత ఏ సెంటెన్స్ చక్కగా డిస్క్రైబ్ చేసింది ఏం జరిగిందని? పెడెస్ట్రియన్స్ అప్లాడెడ్ ద రెస్పాన్స్. ఆ పక్కన ఏదైతే ఫుట్పాత్ మీద నడుస్తున్నారో వాళ్ళు రెస్పాన్స్ని అప్లోడ్ చేశారా? అదేం రాసేలేదు సార్. ఫైర్ సర్వీసెస్ టీమ్ డిలేడ్ దేర్ అరైవల్ బై సెవరల్ అవర్స్. ఫైర్ సర్వీసెస్ టీమ్ని పిలిచారు కానీ వాళ్ళు మాత్రం కొన్ని గంటల తర్వాత వచ్చారు. ఇది నాన్ సెన్స్ సార్, అసలు పారాగ్రాఫ్తో సంబంధమే లేదు. నియర్ బై వెహికల్స్ కాట్ ఫైర్ అండ్ పానిక్ స్ప్రెడ్ అమాంగ్ ద బైస్టర్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్టే సార్. నియర్ బై వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని మంటల్లో మునిగిపోయాయి అనమాట. అండ్ ఆ భయం అనేది ఆ బై స్టాండర్స్లో స్ప్రెడ్ అయిపోయింది. ఎవరైతే పక్కన నడుస్తున్నారో వాళ్ళందరూ భయగ్రస్తం అయిపోయారు. అబ్సల్యూట్లీ ఫైన్. ద మెట్రో స్టేషన్ కంటిన్యూడ్ నార్మల్ సర్వీస్ వితౌట్ ఇంటరప్షన్. ఇది ఎక్కడ చెప్పలేదు. మెట్రో స్టేషన్స్ అన్నీ ఆపేశారు సార్, ఎక్కడ నడిచాయి? సో ఇది కూడా రాంగే. నెక్స్ట్, choose the antonym for the word swift as used in the sentence the government pledges swift action. సో ద గవర్నమెంట్ ప్లెడ్జెస్ అంటే గవర్నమెంట్ ప్రామిస్ చేసిందనమాట, చాలా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామని. ప్రాంప్ట్ అంటే ఏంటి? ప్రాంప్ట్ ఈస్ ఆన్ టైమ్, ఇమీడియట్. ఇమీడియట్ యాక్షన్. ర్యాపిడ్ ఇస్ స్విఫ్ట్, క్విక్. Delayed is late or put off. Immediate అంటే instant. అబ్సల్యూట్లీ. దీనికి కావాల్సింది ఏంటి? దీనికి మనకి వాట్ యు కాల్ ఆపోజిట్ అనేది కావాలన్నమాట. దీనికి ఆపోజిట్ ఏంటి? స్విఫ్ట్ అంటే ప్రాంప్ట్ అంటే ఆన్ టైమ్, ర్యాపిడ్ అంటే స్విఫ్ట్. సో అది సినోనిమ్. దానికి ఏమడుగుతున్నాడు? యాంటనిమ్. యాంటనిమ్ అయితే ఇమీడియట్ అయినా ఇన్స్టెంట్. సో డిలేడ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. డిలేడ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ కాంప్రహెన్షన్. It was a chilly evening in December when Sam sat on the cold metal bench at the train station. His
breath came out in visible clouds as he stared down the tracks waiting for the last train to arrive. He had always loved this time of the year, the crisp air, the faint scent of the pine trees in the distance, and the excitement of returning home for the holidays. But this year was different. As the train's headlights appeared in the distance, Sam's stomach tightened. His mother has passed away just a few weeks ago, and there would be no warm welcome at the station this time. No one would be there to greet him, no one to ask how the journey was, no one to offer a comforting smile. He boarded the train and found an empty seat by the window. The car was almost empty, save for a few tired commuters and a family with small children. Sam looked out of the window as the train slowly began to move, the familiar scenery of his hometown blurring with each passing second. The small houses, the old bakery, and the bustling square all seemed so far away. He closed his eyes, trying to push the wave of sadness that washed over him. The train's whistle pierced through the silence, and Sam was suddenly jolted awake. A woman sitting across from him caught his eye. She was looking out of the window, her face partially obscured by her scarf. There was something about her that seemed strangely familiar, yet Sam could not quite place her. As she glanced at him, a fleeting smile crossed her face before she turned away. Sam's mind raced. Could it be that she was someone from his past, someone he had lost touch with over the years? He could not be sure. But the longer he stayed at, the more convinced he became that this stranger was more connected to him than he realized. He watched as the woman pulled a small, worn photograph from her bag. It looked old, the edges frayed, but Sam could not make out the details from his seat. Her heart raced as she remembered something. He had once owned a similar photo, a photo of his mother taken many years ago. The realization struck him like a bolt of lightning. Could it be that woman was somehow connected to his mother? The woman looked up and caught his gaze again. This time she did not look away. Her eyes held an intensity that made Sam's chest tighten. With a deep breath, he stood up and moved towards her. As he walked closer, he hesitated for a moment, but then asked, "Excuse me, do you have a photo of someone important to you?" The woman's eyes softened as she nodded, and without a word she handed Sam the photograph. He gasped. It was his mother, smiling in warm embrace with the woman sitting before him. Sam felt a lump rise in his throat as the train rolled on, and the first time in weeks he did not feel quite so alone. బ్యూటిఫుల్ పారాగ్రాఫ్ అండి. చక్కగా శామ్ ఏమో స్టేషన్కి వచ్చాడనమాట. చాలా సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఊరికి పోతూ ఉంటాడు. ఈసారి కూడా వాళ్ళ ఊరికి పోతున్నాడు అనమాట. ట్రైన్ అక్కడి నుంచి వస్తుంది. ట్రైన్ రాగానే ఆయనకి ఏదో అయోమయంగా అనిపిస్తుంది, ఒంటరిగా అనిపిస్తుంది, ఏదో బాధ చాలా అతని తినేస్తున్నట్టు అనిపించింది అనమాట. చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ట్రైన్ వచ్చిందనమాట. ట్రైన్ వచ్చిన తర్వాత అతని స్టమక్ మాత్రం కొద్దిగా టైట్, అంటే భయంతో టైట్ అయిపోయిందనమాట. ట్రైన్ వచ్చాడు, పోయి లోపల కూర్చున్నాడు. విండో సీట్ దొరికిందనమాట. ట్రైన్లో చాలా తక్కువ మంది ప్యాసింజర్స్ ఉన్నాడు, టైర్డ్ ప్యాసింజర్స్ ఉన్నారు. తర్వాత ఆలోచిస్తున్నారు అనమాట. శామ్కి వాళ్ళు ఊరికి వెళ్ళాలంటే చాలా ఇష్టం. స్పెషల్లీ ఈ టైంలో చక్కటి గాలి వస్తుంది, చక్కటి ఫ్రూట్స్ యొక్క స్మెల్స్ వస్తుందన్నమాట. ఆ విలేజ్ యొక్క వాతావరణం అతన్ని చాలా ఆకర్షిస్తుంది అనమాట. ఎప్పుడు పోయినా అతన్ని వెల్కమ్ చేస్తారు, అతనితో మాట్లాడతారు, నవ్వుతారు, అన్నీ చేస్తారు. ఈసారి మాత్రం ఎవ్వరు ఉండరు. ఎందుకంటే 3-4 వీక్స్ ముందే వాళ్ళ అమ్మగారు చనిపోయారండి. ఆయనకున్నదే వాళ్ళ అమ్మ ఒక్కతే అనమాట. ఇప్పుడు నేను విలేజ్కి వెళ్ళినా నన్ను ఎవరు పలకరించేవాడు ఉండడు, ఎవ్వరు నాతో మాట్లాడరు, అందరు మౌనంగానే ఉంటారు, నన్ను మంచిగా బుజ్జగించి మాట్లాడే మా అమ్మనే లేదనేసి అలా కూర్చొని ఆ సాడ్ ఫీలింగ్స్తో ఆలోచిస్తున్నాడు. ట్రైన్ అనేది మొదలైందనమాట. ఆ యొక్క వాట్ యు కాల్ బాధలో బాగా ఆలోచిస్తున్నాడు, మర్చిపోవాలని చూస్తున్నాడు, నిద్రపోవాలని చూస్తున్నాడు. అప్పుడే ఆపోజిట్ సీట్లో ఒక లేడీ కూర్చొని ఉందన్నమాట. హాఫ్ ఫేస్ అంతా కవర్ అయ్యి ఉంది స్కార్ఫ్తోనమాట. అబ్బా ఏదో ఈ లేడీని చూసినట్టున్నా, ఎక్కడో చూసినట్టున్నా అని ఆలోచిస్తున్నాడు, కానీ మళ్ళీ మర్చిపోతున్నాడు అనమాట. కొంతసేపు అయిన తర్వాత ఆ స్కార్ఫ్ కింద కొంచెం మూవ్ అయిందనమాట. ఫేస్ని చూసినట్టే అనిపించింది అనమాట. ఏందబ్బా అనేసి ఆ లేడీ ఒక ఫోటోగ్రాఫ్ తీసేసి ఏదో చేతిలో పట్టుకున్నట్టు అనిపించింది. ఎక్కడో చూసా అని మరి ధైర్యం వస్తలేదు మాట్లాడ. లాస్ట్కి సర్లే అయ్యేదే అవుతుంది అనేసి ధైర్యం తీసుకొని కొంచెం ముందు పోయి ఆ లేడీని అడుగుతారు, ఎవరైనా నీ ఇంపార్టెంట్ పర్సన్ నీ ఫోటోగ్రాఫ్లో ఉందా అంటే ఆ లేడీ కొంచెం గట్టిగా కళ్ళ అటు ఇటు తిప్పకుండా ఎస్ అని చెప్పేసి ఆ ఫోటోగ్రాఫ్ శామ్ చేతిలో పెడుతుంది. శామ్ ఆ ఫోటోగ్రాఫ్ని చూడంగానే షాక్ అయిపోతుంది. ఆ ఫోటోగ్రాఫ్లో ఎవరో కాదు వాళ్ళ అమ్మ.
వాళ్ళ అమ్మ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఆమె మరి ట్రైన్లో ఎక్కడ పోతుందో అది అయితే చెప్పలేదన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని వీక్స్లో వాళ్ళ అమ్మని చనిపోయి ఒక 4-5 వీక్స్ అయిపోయింది, అతను ఒంటరిగా ఫీల్ అవ్వలేదు సార్. అంత మంచి పారాగ్రాఫ్ మనకు దొరికింది. దీన్ని ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఉమెన్ శామ్ సీస్ ఆన్ ద ట్రైన్? సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఉమెన్, ఆ ఉమెన్ ఏదైతే ట్రైన్లో కూర్చుందో దాని యొక్క ఇంపార్టెన్స్ షీ ఈజ్ అ రిమైండర్ ఆఫ్ ద లాస్ట్ కనెక్షన్ ఫ్రమ్ హిస్ పాస్ట్. షీ రిప్రజెంట్స్ ఎ న్యూ ఫ్రెండ్ శామ్ విల్ మీట్. షీ ఈజ్ జస్ట్ ఎ ర్యాండమ్ ప్యాసింజర్ విత్ నో ఇంపార్టెన్స్. షీ ఈజ్ శామ్స్ మదర్ కమ్ బ్యాక్ టు లైఫ్. ఓ నాన్ సెన్స్. సో ఆ ఉమెన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఆ ట్రైన్లో? ఆ ఉమెన్ అనేది గుర్తు చేపిస్తుందన్నమాట. పాతకాలంలో నేను మీ అమ్మ ఫ్రెండ్ని, నేను మీ ఇంటికి వచ్చేయండి, ఏదో పాస్ట్ని గుర్తు చేపిస్తుంది. కరెక్ట్ అవ్వచ్చు. షీ రిప్రజెంట్స్ ఎ న్యూ ఫ్రెండ్. ఆమె ఏమైనా శామ్కి కొత్త ఫ్రెండా? కాదు. షీ ఈజ్ జస్ట్ ఎ ర్యాండమ్ ప్యాసెంజర్, ఒక మామూలు ప్యాసింజర్ మాత్రమే, దానికి అసలు అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అవసరం లేదు. కాదు. షీ ఈజ్ శామ్స్ మదర్ కమ్ బ్యాక్. శామ్స్ మదర్ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికొచ్చింది అనమాట. నాన్ సెన్స్. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆన్సర్ ఈజ్ ఏ. What is the turning point in the passenger? What is the turning point in the passage? Passageలో turning point is Sam boards the train. Sam recognizes the woman's smile. Sam discovers the photograph of his mother. The train whistle wakes Sam up. ఏది? What is the turning point ఏంటి? What actually is the turning point? Turning point ఏంటి? Sam boards the train. అది turning point ఏం కాదు. ఎక్కాడు. She recognized the woman's smile. అది కూడా ఏం టర్నింగ్ పాయింట్ కాదు, ఏదో గుర్తొచ్చినట్టే అనిపిస్తుంది. షీ డిస్కవర్స్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ హిస్ మదర్. చాలా రోజుల నుంచి ఆ ఫోటోగ్రాఫ్ ఆయన దగ్గర ఉందే, కానీ ఎక్కడో మాయమైపోయిందనమాట. ఆ ఫోటోగ్రాఫ్ అనేది ఆ లేడీ చేతిలో దొరికిందనేసి చాలా మంచిగా ఫీల్ అయ్యాడు. షీ డిస్కవర్స్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ హిస్ మదర్. ద ట్రైన్ విజిల్ వేక్స్ ఫ్యామ్ కాదు. అబ్సల్యూట్లీ నో. ఆన్సర్ ఈజ్ వాట్ యు కాల్ సి. డిస్కవర్స్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ హిస్ మదర్. నెక్స్ట్ క్వశ్చన్. How does Sam's emotional state change throughout the passage? Sam's యొక్క ఎమోషనల్ స్టేట్ త్రూఅవుట్ ద ప్యాసేజ్ ఎలా చేంజ్ అవుతుంది? He starts feeling increasingly anxious and frightened. He begins to feel relieved and connected to the past. He becomes more excited about going home. He becomes angry at the strangers around him. అసలు ఈ ప్యాసేజ్లో టోటల్గా చదివిన తర్వాత శామ్ ఆ స్ట్రేంజర్ని చూసి యాంగ్రీ అవుతుందనేది ఎక్కడ రాసి లేదు స్పష్టంగా. హీ బికమ్స్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ గోయింగ్ హోమ్. ఇంటికి వెళ్తున్నాడు అని చాలా ఆనందపడుతున్నాడా, చాలా బాధపడుతున్నాడు, ఎందుకంటే అమ్మగారు చనిపోయారు. హీ బిగిన్స్ టు ఫీల్ రిలీవ్డ్ అండ్ కనెక్టెడ్ టు ద పాస్ట్. హీ స్టార్ట్స్ ఫీలింగ్ ఇంక్రీజింగ్లీ యాంగ్షియస్ అండ్ ఫ్రైటెండ్. స్టార్టింగ్ కొద్దిగా యాంగ్షియస్ ఉంటే మళ్ళీ ఆ లేడీని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కదా, ఎక్కడ ఫ్రైటెండ్ అవ్వలేదు కదా, భయపడడానికి ఛాన్సే లేదనమాట. అమ్మగారు లేరు, నన్ను ఎవరు వెల్కమ్ చేయరు, నేను చాలా బాధ, ఎవరికైనా బాధే అనిపిస్తుంది. హీ బిగిన్స్ టు ఫీల్ రిలీవ్డ్ అండ్ కనెక్టెడ్ టు ద పాస్ట్. అబ్బా, కొద్దిగా ఆ లేడీని చూసిన తర్వాత కొద్దిగా రిలీవ్డ్ అనిపించింది ఫోటోగ్రాఫ్ దొరికిందని. సో హీ బిగిన్స్ టు ఫీల్ రిలీవ్డ్ అండ్ కనెక్టెడ్ టు ద పాస్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంది? ద ఎక్సైట్మెంట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ రీయూనియన్. ఫ్యామిలీ మళ్ళీ కలుస్తుంది అనేసి ఒక అద్భుతమైన ఆనందమా? కాదు. కోపింగ్ విత్ ద లాస్ అండ్ రీకనెక్టింగ్ విత్ ద పాస్. ఎస్, అమ్మగారు పోయిందనే బాధ, కానీ మళ్ళీ ఫోటోగ్రాఫ్ దొరికింది, ఆ లేడీ కూడా కలిసింది కాబట్టి పాస్ట్తోని మళ్ళీ రీకనెక్ట్ అయ్యాడు అవ్వొచ్చింది. ట్రావెలింగ్ టు అన్ఫెమిలియర్ ప్లేసెస్, అసలు సంబంధమే లేదు. సెలబ్రేటింగ్ ద హాలిడేస్ విత్ ఫ్రెండ్స్, సంబంధమే లేదు. సో ఇవన్నీ కోపింగ్ విత్ లాస్ అండ్ రీకనెక్టింగ్ విత్ ద పాస్ట్. సో ఆల్మోస్ట్ అన్ని పారాగ్రాఫ్లో ఉన్నాయి సార్. మళ్ళీ అదొక స్టోరీ లాంటి పారాగ్రాఫ్ ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని వెనకాల తీసుకుపోయి ఇది ఇక్కడ ఉంది అది ఇక్కడ ఉంది అని చెప్పే అవసరం లేదు. ఒక్కసారి చదివితే నాకే అర్థమైపోయింది, మీకు ఇంకా మంచిగా అర్థమైపోతుంది సార్, ఇబ్బంది ఏం లేదు. పారాగ్రాఫ్ లెంతీగా ఉన్నప్పటికీ క్వశ్చన్స్ మాత్రం చాలా ఈజీగా ఉన్నాయి అన్నమాట. విత్ దట్ వీ కంప్లీట్ దిస్ వండర్ఫుల్ మాక్ ఆల్ ఇండియా లైవ్ మాక్ 9. ఐ హోప్ మీరందరూ ఈ యొక్క వాట్ యు కాల్డ్ యూట్యూబ్ ఎక్స్ప్లెనేషన్ని ఎంజాయ్ చేస్తున్నారు సార్. మీ అందరికీ ఫ్రీగా ఇస్తున్నాం సార్. సో దయచేసేసి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఈ వీడియో కనుక నచ్చితే 100% దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మీకు క్వాలిటీ కనుక నచ్చితే ఒక చిన్న కామెంట్ అయినా ఇవ్వండి సార్, సో దట్ ఇట్ మోటివేట్స్ యూ అండ్ ఇట్ మోటివేట్స్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ బి బ్యాక్ అగైన్ విత్ ఆల్ ఇండియా మాక్ 10. Till then, keep smiling and keep working hard. Thank you so much.